ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ప్రభు యొక్క విశేష కనికరాన్ని బట్టి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయాలలో మీతో కలిసి ప్రభు సన్నిధిలో ఈ మంచి సహవాసం కలిగి ఉండడానికి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయానికై నేను ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ప్రేమతో ఈ మంచి ఆహ్వానం ఇచ్చిన దైవదాసులందరికీ సంఘమైన మీకు నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగులకు తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట, తెలుగు సాంప్రదాయం. మా అందరికీ వందనాలు. మంచిది. మరి ఈ దినం ఈ పగటి పూట మరలా రాత్రిపూట సువార్త కూడికలో మీకు వాక్యమును అందించవలసి ఉంది. మరి దేవుడు తన వాక్యం చేత మనలను బలపరిచి దర్శించి దీవించినట్లు ఆయన వైపు చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటి వరకు మరి దేవుని దాసులు అన్న శామ్యూల్ గారు కొన్ని మంచి లేఖన తలంపులు మీ మీదకు విసిరారు. అన్నిటి అంతం సమీపించి ఉండగా ప్రార్థనల యందు మెలకువ కలిగి ఉండే జీవితానికి ఒక మంచి లేఖన తలంపులు మన ముందుకు వచ్చాయి. వాటిని మన మనసులో పదిలపరుచుకుంటూనే మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినడానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదివి చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. చివరి మాట, ప్రభువునందు స్థిరులై ఉండుడి లేదా ప్రభువునందు నిలకడగా ఉండుడి, ఏదన్నా ఒకటే. ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం కోరుదాం. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. ఈ ఒక్క దినపు కూడికలో నిన్ను ప్రేమించే, నీ వాక్యమును ఆశించే, పరిశుద్ధుల సహవాసాన్ని కోరే నీ బిడ్డలు వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధికి రాగలిగారు. ప్రభువా, ఈ స్థలంలో మీరు బహుగా హెచ్చింపబడినట్లు మీరే మీ కృపాకార్యం చేయమని, మా ఆత్మల క్షేమము కొరకు దూరం నుంచి ఎవరైనా నీ మాటలు వింటూ ఉంటే వారి మేలు కొరకు నీ వాక్యమును మీరు మాకు తెరవండి. మా మనోనేత్రాలు కూడా వెలిగించండి. నీ పరిశుద్ధ నామమునకు మీరే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ద్వారా 7 సంఘములకు పత్రికలు రాయబడ్డాయి. అంటే కొరింథీయులకు 2 పత్రికలు అయినాయి,
తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలైనాయి, కానీ ఆయన వ్రాసింది 7 సంఘములకు పత్రికలు రాశాడు. ఆ పత్రికలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలుకు ప్రియమైన సంఘం ఏదై ఉంటుంది అని ఒకవేళ మనం ఆలోచిస్తే అది ఫిలిప్పీ సంఘం అని మనం చెప్పవచ్చు. ఫిలిప్పీ సంఘం అంటే ఆయనకి ఎందుకంత ఇష్టం అది తర్వాత చెప్తాను, కానీ వారిని ఆయన సంబోధించిన తీరు చూస్తే వారిని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం గుర్తించవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చదివిన వచనంలో ఫిలిప్పీయులను ఏమని సంబోధిస్తున్నాడు ఆయన? నా ప్రియ సహోదరులారా, బిలవర్డ్ బ్రదరన్ అన్నాడు. ప్రియ సహోదరులు మీరు. తర్వాత అన్నాడు నా ఆనందము మీరే. తర్వాత అంటాడు నా కిరీటము మీరే. అటు తర్వాత అంటాడు నా యొక్క ప్రియులు కూడా మీరే అని అంటాడు. ఈ 4 మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే, ఈ సంఘస్థులంటే ఆయనకు చాలా ప్రేమ అని తెలుస్తుంది. నా ప్రియ సహోదరులు, నా ఆనందం, నా కిరీటం. ఇంకో మాటలో చెప్పాలనంటే నా ప్రియులు, నా అపేక్ష కూడా మీరే. అలంత బాగా వారిని సంబోధించడానికి గల కారణం ఏంటి అంటే, ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నవారు సంఘం అంటే ఎట్లుండాలో అట్లా ఉన్నారండి. ఎందుకు ఈ సంఘాన్ని ఆయన అంతగా ప్రేమించవలసి వచ్చింది అంటే, సంఘము అంటే ఎవరుండాలో ఆ సంఘములో వారున్నారు. సంఘం అంటే ఎవరుండాలి చూడండి, చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. సంఘము అంటే ఎవరుండాలంటే లైన్ ఇది. ఏమిటా లైన్ అంటే అధ్యక్షులు ఉండాలి. అధ్యక్షులు అంటే పెద్దలు. పెద్దలు అంటే కాపరుడు. దేవుని వాక్యం చేత సంఘమునకు సేవ చేసే వాళ్ళను అధ్యక్షులు అని అంటారు. వింటున్నారా ఈ మాట? ఈ సంఘములో అధ్యక్షులు ఉన్నారట. అధ్యక్షుడు కాదు అంటే అధ్యక్షులు వాక్యముతో సంఘానికి సేవ చేయగలిగిన చాలామంది సహోదరులు ఈ సంఘములో పెద్దలుగా ఉన్నారన్నమాట. అటు తర్వాత పరిచారకులు ఉన్నారు. పరిచారకులు అంటే సంఘమందున్న విశ్వాసులకు అనేక రకాలైన అవసరాలు ఉంటాయి. శారీరక అవసరాలు ఉంటాయి, మానసిక అవసరాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయి. ఇన్ని అవసరాలను కూడా తీర్చేందుకు ప్రయాసపడేటువంటి పరిచారకులు ఈ సంఘములో ఉన్నారు. ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన సంఘం అన్నమాట. అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అలాగనే సంఘములో పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులు అంటే అధ్యక్షుల దగ్గర నుంచి వాక్య సంబంధమైన పరిచర్యను తీసుకొని, పరిచారకుల దగ్గర నుంచి మిగిలినటువంటి పరిచర్యలు అందుకొని ప్రభు యొక్క సారూప్యములోకి ఎదుగుతున్న పరిశుద్ధులు ఈ సంఘములో ఉన్నారట. ఈ సంఘం అంటే ఆయన అంత ఇష్టపడడానికి గల కారణం, సంఘము అంటే ఎవరుండాలో వారున్నారు. అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిశుద్ధులు కూడా ఉన్నారు. అందుకే ఈ సంఘం అంటే ఆయనకు అంత ఇష్టమైంది. రెండో కారణం చెప్తాను. ఈ సంఘాన్ని అంత బాగా ఆయన ఇష్టపడడానికి మరో కారణం ఏంటి అంటే, సంఘం ఏ పని మీద ఉండాలో ఈ సంఘం ఆ పని మీదనే ఉంది. సంఘమునకు ప్రభు అప్పగించిన పని ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాల్లో చూస్తాము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, శిష్యులైనటువంటి వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులు మీరు గైకోవాలి అని నేను చెప్పానో ఆ సంగతులన్నీ వారికి బోధించండి అన్నారు.
ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం ప్రభు ఏ పని మాకు అప్పగించాడు? మేము వెళ్ళి సువార్తను ప్రకటించాలి, కొంతమంది శిష్యులుగా తయారు చేయాలి, వారు వాక్యములో బాగా ఎదుగునట్లుగా వారికి పరిచర్య చేయాలి. ఈ పని ప్రభు అప్పగించిన పని. ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం ఆ పని మీదనే ఉందట. చదువుతాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతున్నాను. 3 నుంచి తెలుగు బైబిల్లో 6 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఇలా రాసి ఉంది: మొదటి దినము నుంచి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలి వారి ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. సంఘం అంటే సువార్త పనిలో ఉండాలి. ఈ సంఘస్థులు కూడా సువార్త పనిలోనే ఉన్నారు. అందుకే సంఘం అంటే ఇష్టమైంది. అమ్మ, అర్థమవుతున్నదా? 3వ విషయం చెప్తాను, వినండి. సంఘంలో ఎవరుండాలో వారే ఉన్నారు. సంఘం ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తుంది. సంఘమందు ఏమి కనబడాలో అది సంఘములో కనబడుతుంది. సంఘములో ఏమి కనబడాలి అంటే త్యాగాలు కనబడాలి, దాతృత్వం కనబడాలి. పిసినితనముతో ఉండేది క్రైస్తవ సంఘం కాదు. స్వార్థముతో బ్రతికేది క్రైస్తవ సంఘం కాదు. క్రైస్తవ సంఘానికి త్యాగాలు అలవాటుగా ఉంటాయి, దాతృత్వం అలవాటుగా ఉంటుంది. ఈ సంఘానికి ఆ బుద్ధి బాగా ఎక్కిందన్నమాట. అందుకనే పౌలు వీళ్ళ గురించి రాస్తున్నాడు. చూడండి, చదువుతాను. 4వ అధ్యాయం 18వ వచనంలో ఫిలిప్పీ 4:18 చూడండి ఏమన్నాడు: నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములు అయ్యున్నాయి. నేను రోమా చెరసాలలో ఉంటే ఇది నాకు అవసరము అని మీకు నేను ఎప్పుడు చెప్పుకోలేదే. నేను ఉన్న స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నానే. పైనుంది 11వ వచనంలో ఇందాక శామ్యూయల్ అన్న పాడిన పాటకు నేపథ్యం ఆ వచనమే. ఫిలిప్పీ 4:11 ఉంది. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. నాకేమీ తక్కువకు లేదు. అన్ని విషయాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా నాకు ఏది అవసరమో మీరు వాకప్ చేసుకొని, మీరు విషయాలు తెలుసుకొని మీరు నాకు పంపించారా ఈ వస్తువులన్నీ. మీరు చేసినటువంటి ఈ దాతృత్వం, మీరు చూపిన ఈ త్యాగం దేవునికి ఇష్టకరమైనది, ప్రీతికరమైన యాగం అని వారిని అభినందించాడు. అంటే సంఘానికి ఏముండాలి అంటే త్యాగాలు, దాతృత్వాలు సంఘానికి ఉండాలి. ఈ సంఘానికి 2 బాగా అబ్బాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకు? మీరు నా ప్రియ సహోదరులు, మీరే నా అపేక్ష, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం, మీరే నాకు ప్రియమైన వారు అని ఈ సంఘస్థుల్ని అభినందించడానికి గల కారణం, సంఘం అంటే ఎవరుండాలో వారున్నారు. సంఘం ఏ పని మీద ఉండాలో ఆ పని మీదనే ఉంది. సంఘములో ఏ దాతృత్వం, త్యాగాలు కనబడాలో అవన్నీ స్పష్టంగా ఈ సంఘములో కనబడుతున్నాయి. ఈ కారణం చేత పౌలు భక్తులు ఈ సంఘాన్ని అంతగా ప్రేమిస్తున్నాడని చెప్పచ్చు. అటువంటి సంఘమునకు ఆయన ఈ పత్రిక రాస్తూ సిద్ధాంతపరమైన లోపాలతో ఉన్నారు అని రాయాల్సిన పని రాలే ఆయనకు. లేకపోతే మీలో పాపం చేసినోడు ఎవడో ఉన్నాడు అని కూడా రాయాల్సిన పని ఆయనకు రాలా. కొరింథీయులకు రాసినట్టుగా. కొరింథీయులకైతే మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇది అన్యజనుల్లో కూడా అట్లా ఉండదు, మీ మధ్య కనబడుతుంది ఏంటి జారత్వం, ఈ వ్యభిచారం అని కోప్పడాల్సి వచ్చింది. వారి మధ్య ఉన్న పాపాన్ని గురించి పత్రిక రాయలేదు. ఏదో సిద్ధాంతపరమైన లోపాలతో ఉన్నారని కూడా ఈ పత్రిక రాయలా. బాగున్నారు మీరు ఆధ్యాత్మికంగా, అలాగని మీరు సరిపెట్టుకోకండి, మీరు తృప్తి చెందిపోకండి. ఇంకా మీరు ఎదగవలసిన ఆత్మీయత ఉంది. దాని కొరకు నేను కొన్ని సూచనలు మీకు ఇస్తున్నాను, పాటించండి అని ఈ పత్రిక నిండా ఎన్నో సూచనలు ఉన్నాయి. అందులో ఒక్క సూచనే ఈ పూట చెప్పడానికి చదివాను. ఏమిటా సూచన అంటే, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. అమ్మా, వింటున్నారా? ఇట్లు ప్రభువునందు నిలకడగా ఉండడి. ప్రభువునందు స్థిరులుగా ఉండడం, ప్రభువునందు నిలకడగా ఉండడం అంటే ఏంటో నాకున్న అవకాశాన్ని బట్టి, మీ ముఖాల్లో నాకు కనబడే ఆసక్తిని బట్టి కొన్ని సంగతులు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం నిలకడలేని
స్థిరమైపోయిన లోకములో బ్రతుకుతున్నాం. మన చుట్టూన్న లోకానికి నిలకడలేదు. వీళ్ళ మాటలకి నిలకడలేదు, వీళ్ళ చేతలకు నిలకడలేదు. మన నిలకడలేని అస్థిర లోకంలో బ్రతుకుతుంది క్రైస్తవ సంఘం. అయితే క్రైస్తవ సంఘమే స్థిరమైనదిగా, నిలకడగలిగిందిగా జీవించాలి. మరి కనుక అస్థిరమైపోయిన లోకములో స్థిరులుగా మనం నిలబడాలి. నిలకడలేని లోకములో నిలకడ కలిగి జీవించాలి. ఆ నిలకడ గల జీవితం అలవర్చుకోవడానికి మనం ఏ ఏ విషయాలలో నిలకడ కలిగి ఉండాలో క్రమంగా చెప్తాను. మీరు వింటూ ఆలోచిస్తూ ఈ వచనాలతో నాకేం పని అన్నట్టుగా ప్రశ్నించుకుంటూ వినండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ వాక్యస్వరాన్ని మీ అంతరంగంలో మెల్లగా మీరు వినగలుగుతారు. మీరు విని ఆలోచించలేదనుకోండి, ఏదో ఒక ప్రసంగం విన్నాము మళ్ళీ ఇంటికి పోయినామన్నట్టుగా ఉంటుంది. అప్లికేషన్ ఉండదు, అన్వయింపు జరగదు. కాబట్టి ఈ వాక్యాలతో నాకేం పని, దేవుడి మాటలు నా ముందుకెందుకు తీసుకుని వచ్చినట్టు అన్న ప్రశ్నతో మీరు వినగలిగితే మనం చాలా సంగతులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే రండి, ఏ విషయంలో మన ప్రభువునందు నిలకడ కలిగి ఉండాలో కొన్ని తలంపులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండండి. అది ఇందాక శామ్యూయల్ అని చెప్పారు, నేను దాన్ని ముట్టడం లేదు. తర్వాత ఏమన్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఏ విషయంలో మనకి స్థిరత్వం కావాలి? అమ్మ వింటున్నారా? ఏ విషయములో మనకు నిలకడ కావాలి అంటే ఈ వచనం చెబుతుంది, విశ్వాస విషయములో స్థిరులం అవ్వాలి. అదే ప్రభువునందు స్థిరులు అంటే విశ్వాసమందు మనకు నిలకడ ఉండాలి. అదే ప్రభువునందు నిలకడగా జీవించడం అంటే. మీకు ఆ విషయం చెప్పనా? విశ్వాసం విషయంలో నిలకడగా ఉండే వాళ్ళు వారి విశ్వాసానికి జబ్బు పట్టించుకోరు. విశ్వాసమందు స్థిరముగా ఉండే వాళ్ళు వారి విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి చేసుకుంటూ బ్రతుకుతారు. నీ విశ్వాసానికి జబ్బు పట్టినా, నీ విశ్వాసం అభివృద్ధి చెందకపోయినా మనకు విశ్వాసమును నిలకడ ఉన్నట్టు కాదు. అమ్మ అర్థమవుతున్నదా? అందుకనే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ చదువుతాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాసి ఉంది. ఆ 15వ వచనం అడుగున ఉంటుంది, చదువుతాను చూడండి. అనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలని మన క్రీస్తులో పాలివారమయ్యుందము. ఆరంభమందు కలిగి ఉన్న విశ్వాసం అంత మట్టుకు కనబడాలట. అప్పుడే మన క్రీస్తులో పాలివారమై ఉంటాం. కొంతమంది ఆరంభములో అగ్గిలాగే కనబడతారు, కానీ అంతములోని బుగ్గిలా కనబడతారు. అమ్మ అర్థమవుతున్నదా? ఆరంభంలో అందరూ భలే విశ్వాసంతో ఉన్నట్టు కనబడతారండి, కానీ అంతము దగ్గరకు వచ్చేసరికి సమస్య. కారణం ఏదో వాళ్ళ విశ్వాసాన్ని బలహీనపరిచేస్తూ ఉంటుంది. వాళ్ళ విశ్వాసం అభివృద్ధి చెందకుండా మందకొడిగా మిగిలిపోతుంది. అసలు మన లోపల విశ్వాసం అన్నమాట నిజమైతే అది అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. రోమాపత్రిక 1:17 ఏమన్నాడు పౌలు భక్తుడు? కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులంగా తీర్చబడి విశ్వాస మూలంగానే జీవించాలని రాస్తూ, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అమ్మ నా మాట అర్థమవుతున్నాయా? విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. నీ లోపల ప్రభువు మీద విశ్వాసం మాట నిజమైతే ఆ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఆ విశ్వాసానికి అస్వస్థత రాకూడదు. ఆ విశ్వాసం మందపొడిగా ఉండకూడదు. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండే వాళ్ళు వాళ్ళ విశ్వాసం అస్వస్థత పాలైతే బాగు చేసుకుంటారు. విశ్వాస విషయంలో నిలకడగా ఉండే వాళ్ళు వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అమ్మ వింటున్నారా ఈ మాట? కనుక వినండి, మీకు విపులంగా చెప్తాను. ఇప్పుడు దేవుని వాక్యం నుంచి వార్నింగ్ ఏంటి అనంటే, ఆరంభమందు మీరు కలిగిన విశ్వాసం అంతమట్టు గట్టిగా చేపట్టండి అన్నాడు. అప్పుడే మీరు క్రీస్తులో పాలివారవుతారు అన్నాడు. కనుక ఆరంభమందు మనకు కలిగి ఉన్న విశ్వాసం మన విశ్వాస జీవితంలో మన సాగుతుంటే క్రమేపీ అది అభివృద్ధి చెందుతుందా? బైబిల్లో దేమా లాంటి వాడికి లోకమును ప్రేమించి
పౌలు భక్తుని విడిచి ఈ విశ్వాస యాత్రను వదులుకుంటూ పోయాడంట. దేమా లాంటి వాడు. నేను ఒక విషయాన్ని విన్నాను, ఏమంటే చదివాను కూడా ఆయన గురించి కొన్ని మాటలు. ఆయన మంచిగా భక్తి చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన మంచి పాట రాశాడు, ఇంగ్లీష్ పాట. అది తెలుగులో కూడా దాన్ని తర్జుమా చేశారు. ఆ పాట వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని ఉంటుంది ఇంగ్లీష్ పాట. తెలుగులో ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు అని తెలుగులో కూడా తర్జుమా రాశారు. చాలా అర్థవంతమైన పాట. యేసును స్నేహితుడిగా అనుభవించిన ఒక గంభీరమైన లేఖన సత్యాలతో నిండిన పాట రాసిన ఆ వ్యక్తి ఒకరోజు రోప్ కారులో, అంటే ఏమండి తాడు మీద ఒక కారు లాగా పోతా ఉంటుంది, అది ఏజెన్సీలో ఏమండి లేకపోతే టూరిజం ప్లేస్లో కనబడతా ఉంటుంది, రోప్ కార్స్ అని అంటారు. రోప్ కారులో కూర్చున్నాడట, విచారంగా ఏమంటే మాసిపోయిన గడ్డం వేసుకొని ఏదో వ్యసనపరుడిలాగా పాడైపోయినాడులా కూర్చున్నట్ట. ఆ రోప్ కారులో ఎదురు సీట్లో ఒక అమ్మాయి కూర్చుంది, యవనస్తురాలు. ఆ పిల్ల వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని సంతోషంగా పాడుకుంటుందట. ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు అని పాడుకొని ఆనందిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి అడిగాడట, ఏమండి పాప, ఆ పాట అంత సంతోషంగా పాడుకుంటున్నావే, ఈ పాట అంటే అంత ఇష్టమా అని అడిగాడట. అవును సార్, ఈ పాట రాసిన వ్యక్తి యేసుని ఎంత అద్భుతంగా స్నేహితునిగా అనుభవించాడో, యేసును స్నేహితునిగా అనుభవించి ఎంత బాగా రాసుకున్నాడో, ఇదండి దేవుని యొక్క వాక్యం. యేసును స్నేహితునిగా కలిగి ఉండవచ్చు, ఆయన మన సన్నిహితంగా ఉంటాడని గబగబా సువార్త చెప్పేస్తుందంట ఈ పిల్ల పెద్ద మనిషికి. అవన్నీ వింటూ ఈ పెద్ద మనిషి ఎదురుగా కూర్చొని లోపల కుమిలిపోతున్నాడు. కుమిలిపోయి ఆ పాట రాసిన వ్యక్తి ఎవరో తెలుసా పాప నీకు అన్నాడు. అంటే అతని పేరు నాకు తెలుసండి, నేను ఎప్పుడు చూడలేదు అందట. ఆయన అన్నాడట కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, ఆ పాట రాసిన వ్యక్తి నేనే, కానీ ఇప్పుడు ప్రభువుని స్నేహితునిగా కలిగి లేను, నా విశ్వాసాన్ని పరిత్యాగం చేసుకొని నేను పాడైపోయాను. నేను రాసిన పాట నేను దేవునికంత దగ్గరగా చేసి నువ్వు అంత సన్నిహితంగా ఉన్నావంటే నాకు సిగ్గేస్తుందని రూపకారులో పశ్చాత్తాపడ్డాడట. ఆరంభమందు నేను కలిగి ఉన్న విశ్వాసాన్ని నేను ఎట్లా వదులుకున్నాను అని బాధపడ్డాడంట ఆయన. నా మాటలు బాధపడుతున్నాయా? ఆరంభమందు నీవు గొప్ప విశ్వాసమే, మరి అంతవలో నీ సంగతి ఏంటి? నీ విశ్వాస జీవితంలో క్రమేపీ నీ విశ్వాసాన్ని వృద్ధిపరుచుకుంటున్నావా అన్నదే ప్రశ్న. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అమ్మ, అర్థమవుతుందా మీకు విషయం? ఆరంభమందు మన కలిగి ఉన్న విశ్వాసం అది అంతం వరకు గట్టిగా చేపడితేనే క్రీస్తులో పాలివారవుతూ నమ్మేవండి, ఆయన వల్ల కొన్ని కార్యాలు చేయించు తెల్లారిపోయిందండి మా భక్తి అనుకుంటే, నీవు అంతవరకు విశ్వాసంలో కొనసాగకపోతే, వింటున్నారా ఈ మాట, అంతవరకు కొనసాగకపోతే క్రీస్తులో పాలివారు అవుతావని ఎట్లా అనుకుంటున్నావు నీవు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను నేను ప్రశ్నించు. మన విశ్వాస సంబంధ స్థిరులమైనా సరే, విశ్వాస సంబంధ స్థిరులు ఎట్లుంటారో ఇప్పుడు మీకు నాతో రండి, ఒక అనుభవం చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసమందు నిలకడగా స్థిరులుగా ఉండే వాళ్ళ జీవితం ఎట్లుంటుందట. అమ్మ చదువుతున్నాను చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక్కడి నుంచే చూడండి, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎవరంటే విశ్వాసములో స్థిరులంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్న వాళ్ళు. మీకు అనుభవం చెప్పనా? అమ్మ వింటున్నారా? నాకు కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు, మీరేమనుకోకండి. నేను అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తాను. మీరు వినే ముఖాలో లేక వినే కొనుకు ముఖాలో నాకు తెలిసిపోతూ ఉంటాయి. మీరు వినని కునుకు ముఖాలు వేసుకొని కూర్చున్నారనుకోండి, వింటే విన్నారులే పోతే పోయారులే అని వదిలిపెట్టే టైప్ కాదు నేను. మిమ్మల్ని లేపైనా వినిపిస్తా, మిమ్మల్ని పిలుస్తాను.
మీరు అనుకోవచ్చు, మన పేరుడికి ఏం తెలుసు, ఏం పిలుస్తాడో అనుకోకండి. మీ పేరు నాకు తెలియక్కర్లా. మీరు కట్టుకున్న చీర రంగు, మీరు వేసుకున్న చొక్కా రంగు కనబడితే చాలు లేపేస్తాం మిమ్మల్ని. ఆమె అర్థమవుతుందా? కానీ కొంచెం 2-3 కనురెప్పల మీద దెయ్యమొచ్చి కూర్చున్నట్టుంది. ఏమంటే పడతా ఉన్నాయన్నమాట. వాళ్ళ మేలు కొరకు, మీ క్షేమ కొరకు చెప్తున్నాను, వినండి. ఇప్పుడు దేవుని కుమారుని అందలి విశ్వాసములో జీవించడం అంటే ఎట్లుంటుంది మీకు ఉదాహరిస్తాను. పాత నిబంధనలో హబక్కూకు అనే గ్రంథం ఉంది కదా. అమ్మ వింటున్నారా? చెప్పండి, ఎన్ని అధ్యాయాలు ఉంటాయి హబక్కూకు గ్రంథంలో? ఏంటి మీరు అట్లా గుడ్లు అప్పగించి వస్తారు చెప్పరే? హబక్కూకు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? కర్రలు తెచ్చి సిలువే చంపేయాలి ఈ ఊర్లో మిమ్మల్ని. హబక్కూకు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి తెలీదా? పోనీ చూడండి అమ్మా తల్లి, దండ పెడతా. ఏమంటే తెలియకపోతే అని చూడొచ్చుగా. చెప్పండి, హబక్కూకు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాల్లో దేవుని ప్రవక్త అయిన హబక్కూకు ఒక్కొక్క అధ్యాయంలో ఒక చోట కనబడతాడు. ఆయన మొదటి అధ్యాయంలో లోయలో ఉన్నాడు, 2వ అధ్యాయంలో గోపురం మీదకి వచ్చాడు, 3వ అధ్యాయంలో మందిరంలోకి వచ్చాడు. లోయలో ఉన్నప్పుడు విచారంతో ఉన్నాడు. మందిరం మీద, గోపురం మీదకి వచ్చినప్పుడు ఏదో కనిపెడుతూ కూర్చున్నాడు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆరాధించి ఆరాధకుడు అయిపోయాడు. ఇంతకు ఏమిటి తన కథ అని అంటే, మొదటి అధ్యాయంలో లోయలో ఇటు అటు తిరుగుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నేనున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసిన బలాత్కారం, ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన అక్రమం, ఎక్కడ చూసిన జగడాలు, ఎక్కడ చూసిన బాధ, ఎక్కడ చూసిన దోషం, ఎక్కడ చూసిన బలాత్కారాలు, అసలు నీ ధర్మశాస్త్రమే నిరర్ధకం అయిపోయింది, ఏమిటి పరిస్థితులు అన్నాడు. అమ్మ వింటున్నారంటే ఏం కనబడ్డాయి చుట్టూ? బాధ, దోషం, బలాత్కారం. వింటున్నారా మీరంతా? అక్రమం, జగడాలు, చివరికి దేవుని ధర్మశాస్త్రం నిరర్ధకం చేసుకొని బతుకుతున్నారు మనుషులు. ఏం చేస్తున్నావు? అసలు ఉన్నావా దేవుడివి? ఉంటే నువ్వు చూస్తున్నావా, లేక చూస్తూ కూడా ఊరుకుంటున్నావా? మళ్ళీ సినిమా పాట అనుకునేరు, ఏదో పాట ఉందిలేండి. దేవుడికి అడుగుతున్నాడు ఒక భక్తుడు, దేవా నీ ఉన్నావా, ఉంటే ఊరుకున్నావా అనేదో పాట ఉందండి, పాతకాలం పాట. మీరేం పెద్ద అవ్వక్కర్లా ఆ పాట జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ ప్రశ్నలు అందరి జీవితంలో వస్తాయి. ప్రతికూలమైన పరిస్థితులు వస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే చూస్తున్నాడా, చూస్తే ఏం చేస్తున్నాడా ఆయన? హబక్కూకు ఆ ప్రశ్న వేసేసరికి దేవుడు అన్నాడు, ఏమి జరుగుద్దో నేను ఒకటి ద్వారా చెప్పాను, అయినా మీరు ఆయన మాట నమ్మలేదు కదా. అయితే మళ్ళీ నీతో చెప్తాను విను. క్రూరులైనటువంటి కల్దీయులను నేను రేపి మీ మీదగా పంపిస్తాను, వాళ్ళు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు అన్నాడు. ఇది ఎలా ఉందనంటే, పెనం మీద మాడిపోతున్నాం దేవంటే పొయ్యిలో వేస్తానన్నట్టుంది. పెనం మీద కాలిపోతున్నాము దేవంటే పొయ్యిలో పెడతాను మిమ్మల్ని అన్నట్టుంది. ఈ బాధ, ఈ అన్యాయం, అక్రమం, బలాత్కారం చూడలేక చచ్చిపోతున్నామంటే క్రూరులైన కల్దీయులను మా మీదకి పంపుతానంటావేంటి అని చాలా కన్ఫ్యూజన్లోకి పోయాడు, కలవరంలోకి పోయాడు. పోయి దేవుని తట్టు చూడడం మొదలుపెట్టాడు. దేవుడు పరిశుద్ధుడు, పాపమును చూడలేని నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడు. శత్రువుని చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించాడంటే మన పాపమున్న కారణం చేతనే కదా అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ ప్రతికూలమైన పరిస్థితులను ఎందుకు వచ్చాయో నీకు అర్థమయ్యేలా చెప్తాను, గోపురం మీదకు రా అన్నాడు. ఇప్పుడు లోయలో నుండి ఎక్కడికి వచ్చాడు? మాట్లాడండి పర్వాలేదు. గోపురం మీదకి వచ్చాడు. గోపురం మీద దేవుడు చెప్తున్నాడు, బాబు హబక్కూకు, నేను నీ పితరుల దగ్గర నుంచి అందరికీ చెబుతున్న ఆ దర్శనం నేను నెరవేరుస్తాను. అది కొంచెం ఆలస్యం అవుతుందని నువ్వేం చింతించవద్దు, నిర్ణయ కాలమనే అది వస్తుంది అన్నాడు. ఏమిటి ఆ దర్శనం? ఆ దర్శనములో ఉన్నది ఏంటి అనంటే, ఆ దర్శనములో ఉన్నది దేవుని కుమారుడు రాజువుతాడు. ఆ దేవుని కుమారుడికి రాజ్యం ఉంటుంది.
నా రాజు వస్తాడు, నేను అతని రాజ్యాన్ని ఇస్తాను. ఆయన రాజుగా ఉండి ఆయన రాజ్యపాలన చేస్తే ఇప్పుడు చూసే బలత్కారాలు కనబడవు, ఈ అన్యాయం కనబడదు, ఈ దుర్నీతి కనబడదు, ఈ బాధ నీకు కనబడదు, ఈ దోషము నీకు కనబడదు. దేవుని వాక్యం నిరర్ధకం కాదు. నా కుమారుడు వస్తాడు, అతను రాజ్యం తెస్తాడు, నీ విశ్వాసంతో బతకవయ్యా అంటే గోపురం మీద దేవుడు బయలుపరిచిన సత్యాలు అర్థం చేసుకున్న హబక్కూకు సంతోషంగా గోపురంలోంచి దిగి మందిరంలోకి వెళ్ళిపోయాడు. వింటున్నారా లేదా? ఇప్పుడు మందిరంలోకి వెళ్ళి ఏమంటున్నాడు? దేవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు, నువ్వు కోపించుచుని నువ్వు వాత్సల్యం మా మీద చూపించు అని చెప్పి దేవుణ్ణి పొగుడుతూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ చివరికి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చేనులోని పైరు కాపుకు రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించదనని మందిరములో ఆరాధించి ఆ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమి జీవితం ఇది? నీ చుట్టూ పరిస్థితులు బాగున్నాయా? వింటున్నారా లేదా మీరు? మీ చుట్టూ చూస్తే బలత్కారం జరిగిపోతుంది. ఆ కల్దీయులు వచ్చేమో బౌగిస్తున్నారు, తడవగా వచ్చి బాధ పెడుతున్నారు. ఎక్కడ చూసిన బాధ, ఎక్కడ చూసిన దోషం, ఎక్కడ చూసిన అక్రమం, ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసినా కూడా బలత్కారం జరుగుతుంటే దైవజనుడు ఏమని స్తుతిస్తున్నాడనంటే, ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు, దాని కొరకే ఎదురు చూస్తాను అని ఏమని పాడుతున్నాడో తెలుసా? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చేనులోని పైరు కాపుకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాల్లో పశువులు లేకపోయినా దేవుని యందు ఆనందిస్తున్నాను. మనమంతా పోయి అడిగామనుకోండి, హబక్కూకు దేని బట్టి అయ్యా ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే, దేవుని కుమారుని యందలి విశ్వాస మూలముగా నేను జీవిస్తున్నాను. అర్థమవుతుందా? చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. చుట్టూ పరిస్థితులు వినండి ఏది అనుకూలంగా కనబడ్డల్లా, కానీ దేవుళ్ళు ఆనందించే బతుకుతున్నాడట. దేని బట్టనంటే ఆయన యందలి విశ్వాసముతోనే ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ప్రశంసించుకుంటూ బ్రతుకుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న. అన్నీ అనుకూలంగా ఉంటే అబ్బో నువ్వు చేసే భక్తికి అంతు పంతు లేదు. అన్నీ బాగుంటే స్తోత్రాలు తక్కువ లేదు, ఏమంటే చేసే భక్తిగా అంతు పంతు లేదు. ఎంత భక్తి చేసినట్టుంటావో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తే దేవుని యందు ఆనందిస్తూ ఆయన యందు విశ్వాసంతో బ్రతకడమే మనకు వచ్చిందా? విశ్వాసమందు నిలకడగా ఉన్న వాళ్ళంటే దేవుని కుమారుని యందు విశ్వాసంతో జీవిస్తారు. పరిస్థితులు అట్లుంటే ఉండని మాకు లెక్కలేదు, వ్యతిరేకతలు ఎన్నుంటే ఉండని మాకు లెక్కలేదు. మేము దేవుని కుమారుని యందలి విశ్వాసంతో మేము బ్రతుకుతాం. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను, ప్రభునందు నిలకడగలవారమైతే, ప్రభునందు స్థిరులమే అయితే విశ్వాసమందు నిలకడ ఉందంటారా? ఉంటే దేవుని స్తుతించి భోజనాలకు వెళ్దాం. ఈ నిలకడ లేకపోతే కనీసం సంతాపడి పశ్చాత్తాపడైనా తినడానికి వెళ్దాం. మీరు స్తుతించే మనసు మీకు లేకపోతే, మీకు సంతాపపడే మనసు లేకపోతే మధ్యాహ్నం మీకు కూడు తినే హక్కు మీకు లేదు. ఊరక మిక్కుతారా? వచ్చానంటే ఇంటికి వెళ్ళైనా మీ ఇంట్లోనైనా దేవుని వాక్యం మన మీదకి వచ్చినప్పుడు ఆ వాక్యమునికి ఏదో జవాబు చెప్పి తీరాలి. దేవ, విశ్వాసమందు నాకు స్థిరత్వం ఉంది, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నీలో ఆనందిస్తూ బ్రతుకుతున్నాను అని చెప్పి, నీ యందలి విశ్వాసంతో బ్రతుకుతున్నానని చెప్పి, నీవిచ్చిన విశ్వాసమందు నిలకడకై స్తోత్రమని స్తుతిస్తున్నా భోంచేద్దాం. లేదు, నిలకడ లేదంటే సంతాపపడి పశ్చాత్తాపడి కన్నీళ్లతో మేమండి ఆయన మొరపెట్టుకునైనా భోజనం చేద్దాం. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? నేను భోజనం పేరెత్తే ఆకలి తెప్పిస్తున్నానా? ఆమె అర్థమవుతుందా? విశ్వాసమందు నిలకడంటే దేవుని కుమారుని యందలి విశ్వాసముతో జీవించడం ఒకటి. రెండో చెప్తాను రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక విశ్వాసమందు నిలకడంటివే.
అమ్మ వింటున్నారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి 6వ వచనం ఇలా రాసి ఉంది, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. విశ్వాసంతో జీవించడం ఒక ఎత్తు, విశ్వాసంతో నడవడం మరొక ఎత్తు. ఇలా మీతో చెప్తాను. బైబిల్ పరిచయం ఉన్న వారు కనుక మీరు వింటూ ఆలోచిస్తూ జవాబు చెప్పండి. అమ్మ వింటున్నారా మీరంతా? న్యాయాధిపతులు ఏలిన దినములలో ఇవ్వండి కనాను దేశంలో కరువు వచ్చిందట. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది. బైబిల్లో దేవుని ప్రజలకు దేవుడు కరువులను ఇస్తాడు. అమ్మ చెల్లి వింటున్నారా? ఆ పక్కన అక్క సంగతి చూడు ఒకసారి, చూడండి. అమ్మ సంగతి చూడండి, పర్లేదు, తట్టి లేపండి, వినండి అని చెప్పండి, పర్వాలేదు. న్యాయాధిపతులు ఏలిన దినములలో కనాను దేశములో కరువు వచ్చింది. దేవుడు తన ప్రజలకు కరువులను ఎందుకు అనుమతిస్తాడు? ఇంట ఎవరో చెప్పారు. ఒక కారణం విశ్వాసమునకు పరీక్షగా ఇస్తాడు కరువు ఒకటి. రెండవది ఏంటనంటే పాపమును బట్టి కరువులు ఇస్తాడు. బుద్ధి తెచ్చుకుంటామని పాపం చేస్తే కరువులు ఇస్తాడు. న్యాయాధిపతులు ఏలిన దినములలో కనాను దేశములో కరువుకు కారణం విశ్వాస పరీక్ష కాదు, వారి పాపమును బట్టి వచ్చింది. కనాను దేశంలో ఎట్లాంటి వాళ్ళు తెలుసా అండి? ఒకడు ఒక రాతి మీద 70 మందిని పెట్టి చంపిపడేశాడు. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన ఈ మనుషుల్ని ఆదికాండం 9వ అధ్యాయం ప్రకారం చంపొచ్చా మీరు? మరి ఒక్కడు 70 మందిని రాతి మీద పెట్టి చంపినాడేంటి? పోని చంపితే చంపినాడు వాడు. ఒక దగ్గర నరహత్యలు జరిగాయి, మరో దగ్గరేమో లేవీయుడు ఒకడు, అమ్మ వింటున్నారా, ఒక దాన్ని ఉపపత్నిగా తెచ్చుకున్నాడట. అవ్వ 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 లేవీయుడు అంటే దేవుని మందిరంలో సేవ చేసే ఏమంటే యాచకుడివి, ఒక దాన్ని ఉపపత్నిగా తెచ్చుకోవడం ఏంటి? పోని వాడు సిగ్గులే తెచ్చుకున్నాడు అనుకుందాం. దీనికే వచ్చింది మైదార్ రోగం. ఇతగాడిని వదిలేసి వేరొకడిని ప్రేమించి వెళ్ళిపోయిందంట వాడితో. అంటే దేవుని ప్రజల మధ్య ఏం జరుగుతున్నాయి? ఒక దగ్గరేమో నరహత్యలు, మరో దగ్గర వ్యభిచార కృత్యాలు. ఇది చాలదన్నట్టు ఒక మనిషి ఒక ముసలాయన ఇంటికి వస్తేను ఆ ఊర్లో ఉన్న పోకిరీ వాళ్ళందరూ వచ్చి, హే ముసలోడా, నీ ఇంటికి వచ్చిన మనిషిని బయటికి పంపించు, మేము కూడుతాము అని అడుగుతున్నారు. అడిగిన వాళ్ళ మగాళ్ళు అడుగుతున్నది మగాడు గురించి. వింటున్నారా లేదా? అడిగిన వాళ్ళ మగాళ్ళు అడుగుచున్నది ఒక మగవాడు గురించి. అంటే దేవుని ప్రజల మధ్య ఏమొచ్చింది అంటే స్వలింగ సంపర్కులు తయారయ్యారు. ఇలాంటి ప్రజలకు కరువునివ్వటం న్యాయమా అన్యాయమా? చెప్పండి చెప్పండి. న్యాయమే. మరి పాపాలు నీ జీవితంలో ఉంటే కొన్ని కరువులు దేవుడిస్తే ఊసురోమనుకుంటూ దేవుని నిందిస్తాం ఎందుకు? దేవా, నా బ్రతుకులో నా కుటుంబంలో ఈ కరువు రావడం న్యాయమే అని దేవుని స్తుతిస్తామా మనం? నాకే వచ్చింది, మరి నీ కాపాత ఇంకెవరికి వచ్చింది? వింటున్నారా మీరు? ఇప్పుడు చూడండి, న్యాయాధిపతులు ఏలిన దినములలో కరువు వచ్చింది. అది బెత్లెహేములో కరువు కొంచెం తీవ్రంగా ఉంది. అప్పుడు వింటున్నారా లేదా మీరు? ఇవ్వండి, నయోమి ఆమె యొక్క పెనిమిటి ఎలిమెలకు వాళ్ళిద్దరు పిల్లలు తీసుకుని వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఒక విషయం మిమ్మల్ని అడగాలి. ఈ కరువు అనేది ఇవ్వండి నయోమి అలాగనే వినండి ఎలిమెల కుటుంబానికే వచ్చిందా? బోయజు కుటుంబానికి కరువు రాలేదా? ఆయన బెత్లెహేములో ఉన్నవాడే కదా. అమ్మ వింటున్నారా మీరంతా? ఎలిమెలకు కుటుంబానికే కాదు కరువు, బోయజు కుటుంబానికి కూడా కరువు వచ్చింది. కానీ బోయజు అనుకున్నాడు ఈ కరువులో దేవుడు ఏదో పాఠాలు నేర్పిస్తాడు, పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరుగుదామని బెత్లెహేములోనే ఉన్నాడు ఆయన. కానీ ఎలిమెలకు నయోమి మోయాబు దేశానికి పోయారు. వింటున్నారా మీరంతా? రొట్టెల ఇల్లు అని అర్థం ఇచ్చే బెత్లెహేమును వదిలి కాలు కొడుకుని పల్లెం మీద పడ్డారండి వీళ్ళు పోయి. ఇప్పుడు ఆ విషయం చెప్తాను వినండి. విశ్వాసంతో నడుచుకోవడం అంటే ఈ కరువు దేవుడు అనుమతించాడు, నేనేదో నేర్చుకోవాలి ఇక్కడ అని పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగి ఆ కరువులో దేవుని కొరకు బతకడం విశ్వాసం. మోయాబు దేశంలో రొట్టె దొరుకుతుందని రొట్టెల ఇల్లు వదిలిపోయారు చూడండి, అది వెలుచూపుతో నడుచుకోవడం. ఇది అర్థమవుతుందని ఉదాహరణతో చెప్పాను మీకు.
ఇప్పుడు అడుగుతాను ఒక విషయం చెప్పండి, మోయాబు దేశం వెళ్ళి ఏం గడించుకున్నారు చెప్పండి అమ్మా? మా శ్రీకాకుళం భాషలో, మోటు భాషలో చెప్పనా, మోయాబు దేశం వెళ్ళి ఏమి గడించుకున్నారు? 3 సమాధులు గడించుకున్న అమ్మ 3 మొండమోపులయ్యారు అభివృద్ధి దేశంలో. శ్రీకాకుళం భాషలో చెప్పా. 3 విధవరాలై కూర్చోవలసి వచ్చింది, 3 సమాధులు మాత్రం మిగిలే. వెలుచూపుతో నడిచే వాళ్ళు కోసుకునేటువంటి ఫలితాలు ఇలానే ఉంటాయి. విశ్వాసంతో అక్కడే ఉండేవాడు మళ్ళీ పంట వేసుకున్నాడు, మళ్ళీ పంట బాగా పండింది. ఆ బెత్లెహేములో సంపన్నుడుగానే పేరుగాంచాడు బోయజు. వింటున్నారా నేను చెప్పే మాట? విశ్వాసములో నిలకడగా ఉండడం అంటే విశ్వాసముతో జీవించడం, విశ్వాసముతో నడుచుకోవడం, వెలుచూపుతో నడుచుకోవడం కాదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మన ప్రభువునందు నిలకడగలవారమేనా? ప్రభువునందు మన స్థిరులమేనా? అట్లయితే విశ్వాసముందు నిలకడ ఉందా? ముందు దీని సంగతి తేలనివ్వండి. ఈ పూట విశ్వాసముతోనే జీవిస్తూ విశ్వాసముతో నడుచుకోవటం, విశ్వాసములో నిలకడగా ఉండడం. ఆరంభమందు మనం కనపరిచిన విశ్వాసం అంతమట్టు కనపరిస్తేనే మన క్రీస్తులో పాలివారమై ఉంటాం. మీరు ఆలోచిస్తారంటే చెప్తానండి. నేను ప్రభువులోకి వచ్చిన తొలి రోజుల్లో మాకు ఒక ఆయన ఏమండి ఇంగ్లీష్ లెక్చరర్, ఆయన గిటార్ వేసి పాట పాడుతుంటే ఎంత బాగుండేదో. ఇంగ్లీష్లో బైబిల్ స్టడీ తీసుకుంటే ఎన్ని సత్యాలు నేర్పించేవాడు. అప్పుడప్పుడు అనేవాడు, తమ్ముడా మన దేవుని కొరకు అగ్గిలాగా బతకాలనేవాడు. అన్నకెంత రోషమో అనుకునే వాళ్ళం. ఏమనుకోకపోతే చెప్తాను వినండి. కుక్క బుద్ధి మొక్క దగ్గర తేలుద్ది, ఈ క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తేలిపోద్ది. కళ్యాణం అంటే పెళ్లి దగ్గర అన్ని విలువలు వదిలేస్తారండి క్రైస్తవులు. మిగిలిన రోజుల్లో స్తోత్రాలకు తక్కువ లేదు, వాక్యానికి తక్కువ లేదు, ప్రార్థనకు తక్కువ లేదు, సంఘానికి తక్కువ లేదు, సావాసానికి తక్కువ లేదు. పెళ్లి అనేది వచ్చింది అనుకోండి, తేలిపోద్ది భక్తి అంతా. ఇప్పుడు మా అన్నగారికి ఇప్పుడు పెళ్లి చెయ్యాలి. వింటున్నారా? అసలు మా జిల్లాలో ఆ కులస్తులు ఎవరు యేసు ప్రభు నమ్మరు. అది ఏం కులం అంటే, ఇంతకుముందు మన స్పీకర్గా ఉండేవాడే తమ్మినేని సీతారామ గారు, వాళ్ళ కులస్తులు అన్నమాట, కాలింగులు. ఒరియా ప్రాంతం నుంచి వలస వచ్చి ఆంధ్రాలో పడ్డారు. ఈ కాలింగులు పురోహిత్యం చేస్తారు, పెద్ద పెద్ద పొలాలు ఉంటాయి, చాలా డబ్బులు ఉంటాయి. అయినా వీళ్ళు ఒక ఆయన ఎంపీగా ఉండి, బొడ్డేపల్లి రాజగోపాలరావు అని పెద్ద ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో వీళ్ళ కులాన్ని తీసుకెళ్లి కాస్త చిన్నగా బీసీఏలో పెట్టుకున్నాడు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా డాక్టర్లు ఎవర్రా? కాలింగులే. ఇంజనీర్లు ఎవర్రా? కాలింగులే. టీచర్లు ఎవర్రా? కాలింగులే. ఎవరు చూసినా కానీ కాలింగుల కమ్యూనిటీలో మంచి స్థితిలో ఉంటారు. మంచిది, వాళ్ళు బాగున్నారు, సంతోషిద్దాం వాళ్ళని బట్టి. ఇప్పుడు మా అన్నగారు కాలింగుల కుటుంబానికి చెందినవాడు. నమ్మినోళ్ళు ఎవరో దొరకడంలా. ఏది అబ్బాయికి పెళ్లి చేయడానికి. వింటున్నారా లేదా మీరు? శ్రీకాకుళం జిల్లంతా జల్లిడి పెట్టినా మాకు వదినమ్మ చచ్చి దొరకలా. చివరికి సడన్గా అన్నాడు, తమ్ముడు నా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అన్నాడు. ఎవరు అమ్మాయి అని అంటే పలానా వాళ్ళని చెప్పారు. మాకు తెలుసు వాళ్ళ గురించి. ఆ పిల్ల యేసుప్రభు నమ్మలేదు కదా, మారు మనసు పొందలేదు కదా, ఎట్లా చేసుకుంటామన్నా నువ్వంటే, మన వాళ్ళ ఇంటికి వెళ్తామేంటి, ఆ పిల్లే మన ఇంటికి కోసం మార్చేసుకుందాం అన్నాడు. ఏం చేసేసుకుందాం? మన వాళ్ళు మాట్లాడేటువంటి రాజీ పడే మాటలు ఎలాగే ఉంటాయిగా. సరే మొత్తాన్ని పెళ్లి చేసుకున్నాక 5 రోజులకి మా వదినమ్మంది, అన్నవరం వెళ్దామండి సత్యాన వ్రతం చేయడానికి అంది. నేను రాను, నువ్వు వెళ్ళు, నేను యేసుప్రభుని నమ్మేనన్నాడు. సత్యాన వ్రతం అంటే ఒక్కరితో చేయదు, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చెయ్యాల వ్రతం. మీరు వస్తారా రారా అని అమ్మ బలవంతంగా తీసుకెళ్ళింది. ఆ రోజుల్లో అంటే 1988లోని మా వదినమ్మ 12 లక్షలు తెచ్చింది. ఊరక వదిలేస్తుందా, నెత్తి మీద గుద్ది అన్నవరం తెచ్చింది. మొత్తానికి మొదలెట్టాడు వ్రతం. ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఈరోజు మా జిల్లాలో పెద్ద పెద్ద దేవాలయాల్లో వెండి కన్ను ఎవరిచ్చారా దేవతకి, ఆ దేవుడికి బంగారపు కన్ను రేకు ఎవడిచ్చాడంటే అంతా మా అన్నయ్య ఇస్తున్నాడు. ఇప్పుడు
గిటార్ వేసుకొని పాటలు రాసి వాక్యాలు చెప్పి ఆయన రాసిన ఒక పాట నా ఒంటరితనంలో చాలా బాగా ఆదరించింది. ఆనందకరమైన వాటిలో యేసయ్యా నీ ప్రేమ మనోహరం మనోహరం, ఎంత మనోహరం ఈ సువిశాల విశ్వమునందు నీ ప్రేమను కనుగొంటిని కనుగొంటిని కనుగొంటిని, నీ ప్రేమను కనుగొంటిని, నీ ప్రేమకై ఏమిత్తును, ఏమీ లేని దీనుడను, విరిగిన హృదయం నలిగిన మనస్సు అర్పింతు నీకే నా ఈ జీవితం అని రాశాడండి. వింటున్నారా లేదా మీరు? ఇప్పుడు ఏమైపోయాడు? ఆరంభమందు గట్టి విశ్వాసమే కొనసాగింపులోనే తేలిపోయింది. ఈరోజు చాలా మంది క్రైస్తవుల విశ్వాసం అంతవరకు కాపాడుకోవడం లేదు. అందుకని పౌలు అంటాడు గలతీయులతో, మీరు ఆత్మానుసారముగా ఆరంభించి చెప్పిన తర్వాత మాట శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా అన్న. ఎబ్రీ గ్రంథకర్త ఏమో ఆరంభమందు మీరు కలిగి ఉన్న విశ్వాసం అంత మట్టు గట్టిగా చేపడితేనే మీరు క్రీస్తులో పాలివారవుతారన్నాడు. అందుకే అక్క చెల్లి తమ్ముడన్న వచ్చేయండి, లోపలికి వచ్చేయండి, తల్లి లోపలికి రండి. ఏమంటున్నాడు ఆయన? విశ్వాసమందు స్థిరులై ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసమందు స్థిరత్వం, విశ్వాసమందు నిలకడ అంటే మొదటి మాట విశ్వాసంతో జీవించాలి, రెండవ మాట విశ్వాసంతో నడవాలి, మూడో మాట చెప్తాను రండి. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అర్థమవుతుందా లేదా నా గోడు? రండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పటకు శక్తిమంతులగుదురు అన్నాడు. ఈ వచనం ఏమి నేర్పిస్తుందంటే విశ్వాసంతో పోరాటం చేయండి అన్నాడు. క్రైస్తవుడు అంటే పోరాట జీవితానికి వచ్చిన వాడు కదా. మనము దుష్టులతో పోరాటం చెయ్యాలి, లోకముతో మనం పోరాటం చెయ్యాలి, మన శరీరంతో పోరాటం చెయ్యాలి. ఎందుకని? గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్తాను. దేవునికి శత్రువు ఎవరో తెలుసా? లోకం. దేవునికి శత్రువు ఎవరు? లోకం. యేసుకు శత్రువు ఎవరో తెలుసా? సాతానుడు. పరిశుద్ధ నీ శరీరం. అంతే. ఆ ముగ్గురికి 3 శత్రువులు ఉన్నట్టు ఆ ముగ్గురిని పడిస్తున్నటువంటి మనం, ఆ ముగ్గురిని విశ్వసించిన మనం ఈ ముగ్గురు శత్రువులతో యుద్ధాలు చేయాలి. దేవుని శత్రువైన లోకముతో మనకు పోరాటం, యేసుకు శత్రువైన దుష్టునితో మనకు పోరాటం, పరిశుద్ధాత్మక శత్రువైన మన శరీరంతో మనకు పోరాటం ఉంది. ఈ పోరాటం ఎట్లా చేయాలట? విశ్వాసంతో చెయ్యాలని చెప్పి ఆయన ఈ పోరాటానికి ఆయన సర్వాంగ కవచం ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన? గట్టిగా చెప్పండి, ఏమిచ్చాడు? సర్వ అంగ కవచం. అన్ని అంగాలకు వేసుకునే కవచం. తలకేమో రక్షణని స్థిరత్వం ఇచ్చాట, ఉదరమునకేమో నీతి అనే మైమర్పిచ్చాట, నడుముకేమో సత్యమని బెల్ట్ దట్టి ఇచ్చాట, కాలుకేమో సువార్త వలనైన సిద్ధ మనసుని జోడిచ్చాట, ఈ చేతికేమో వాక్య ఖడ్గం ఇచ్చాడట, ఈ చేతి విశ్వాసమైన డాల్ ఇచ్చాట. మీరు ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈ అవయవాలన్నిటికీ వేసుకున్న ఈ సర్వాంగ కవచం రావాలన్నా వాడాలని మన విశ్వాసమే కావాలి. విశ్వాసము లేకుండా రక్షణ వస్తుందా? శిరస్త్రాణం రాదు కదా. విశ్వాసము లేకుండా నీతిని మైమర్పు వస్తుందా? రాదు కదా. విశ్వాసము లేకుండా వాక్య సత్యం గట్టిగా కట్టుకోవడం మనకి చేతనవుతుందా? అవ్వదు. విశ్వాసం లేకుండా సువార్త వల్ల సిద్ధ మనసులో సువార్త పోగలుగుతామా? అవ్వదు కదా. విశ్వాసం లేకుండా వాక్య ఖడ్గం వాడడం చేతనవుతుంది? అవ్వదు కదా. విశ్వాసం లేకుండా డాలుతో దుష్టుని పానాలు ఆపుకోవడం అవుతుందంటే అవ్వదు కదా. ఆ సర్వాంగ కవచం అన్నీ రావాలన్న విశ్వాసమే కావాలి. ఈ అవయవాలకి వేసుకున్న కవచాన్ని కాపాడుకొని పోరాటం చేయాలన్నా మళ్ళీ విశ్వాసం అనే డాలు ఉండాలి. సర్వాంగ కవచానికి విశ్వాసం అవసరం. ఈ కవచాలన్నింటినీ కాపాడుకోవడానికి మళ్ళీ విశ్వాసం అవసరం. అందుకని క్రైస్తవ జీవితం ఇది విశ్వాస పోరాటం. క్రైస్తవ వింటున్నారు జీవితం ఇది విశ్వాస పోరాటం. విశ్వాసముతో నిలకడగా ఉన్నవాడు విశ్వాసముతో పోరాటం చేస్తాడు, విశ్వాసంతో నడుచుకుంటాడు, విశ్వాసముతో జీవిస్తాడు. అదే విశ్వాసమందు స్థిరులవ్వడం అంటే. ఇప్పుడు చెప్పండి మీరు నాకు, ప్రభునందు స్థిరులమేనా? ప్రభునందు నిలకడగా నేను నిందించడం లేదు, మీ భక్తిని నేను తక్కువ అంచనా వేయటం లేదు, కానీ వాక్య సత్యాలు అర్థంలాగా మీ ముందు పెడుతున్నా. దాంట్లో మీ విశ్వాస జీవితాన్ని చూసుకోండి.
ఆ అద్దంలో మీ భక్తి జీవితాన్ని కొంచెం చూసుకుంటే మంచిది. కనుక మొదటి మాట, ప్రభువునందు స్థిరులై ఉండండి. అమ్మ వింటున్నారా? ప్రభువునందు స్థిరులవ్వడం అంటే ముందు విశ్వాసమందు స్థిరులవ్వండి. ఆ విశ్వాసమందు స్థిరత్వానికి 3 సంగతులు మీతో చెప్పాను. విశ్వాసముతో జీవించడం, విశ్వాసముతో నడవడం, విశ్వాసంతో పోరాటం చేయడం. విశ్వాసంతో జీవించడం, హబక్కూకులాగా జీవిద్దాం. విశ్వాసంలో నిలిచి ఉండడం, అమ్మ వింటున్నా, నడుచుకోవడం, బోయిజలాగా నడుచుకుందాం. విశ్వాస పోరాటం చేయడం, పౌల్లాగా పోరాటం చేద్దాం. అప్పుడే మన విశ్వాసమందు స్థిరత్వం. లేకపోతే ఉత్తుతుదే ఈ భక్తి అంతా, విక్రంతల పాలవుతుంది ఈ భక్తి, అపాస్య పాలైపోతుంది ఈ భక్తి. అందుకని ప్రభువునందు ఇట్లు స్థిరులై ఉండండి. ఇట్లు అంటే ఇట్లు, ముందు విశ్వాసములో నిలకడగా ఉండండి, విశ్వాసమందు స్థిరులై ఉండండి. ఒకటి చెప్పాను, రెండో చెప్తాను రండి. అమ్మ వింటున్నారా లేదా? కొంతమంది మొఖాలింటి ఉల్లుమడుతున్నట్టు కనబడుతుంది నా మీద. కొంచెం ప్రశాంతంగా ఉండండి తల్లి, దండం పెడతా. వాక్యం వింటూ ఆలోచిస్తూ ప్రశాంతంగా కూర్చోండి. రెండో సంగతి చెప్తాను వినండి. దేంట్లో నిలకడ అవసరమట? విశ్వాసమందు నిలకడ. ఒకటి చెప్పాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 చూడండి. రెండో సంగతి కొలస్సీ 4:12 మీ కొరకే చదువుతున్నాను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారి నిలకడగా ఉండవలనని అన్నాడు. ఏ విషయములో నిలకడ? దేవుని చిత్తము చేయటములో నిలకడ. ఏంటమ్మా? దేవుని చిత్తం చేయడంలో నిలకడ ఉండాలి. విశ్వాసమందు నిలకడ, ప్రభువునందు స్థిరత్వం. దేవుని చిత్తము చేయడంలో నిలకడ, ప్రభువునందు స్థిరత్వం. ఇప్పుడు దేవుని చిత్తము చేయడంలో నిలకడగల జీవితాన్ని గురించి, దేవుని చిత్తాన్ని గురించి కొన్ని మాటలు చెప్తాను వినండి. దేవుని చిత్తాలు 3 రకాలుగా ఉన్నాయండి. వింటున్నారా లేదా? దేవుని చిత్తాలు 3 రకాలుగా ఉన్నాయి. మొదటి రకం ఏంటో తెలుసా? ఇది బయలుపరచబడిన దేవుని చిత్తం. ఆల్రెడీ ఈ చిత్తం బయలుపరచబడిపోయింది. అది ఒక స్థాయి. ఏంటనంటే వ్యక్తిగత జీవితాన్ని గూర్చిన దేవుని చిత్తం. ఇది అడిగితేనే ఆయన వాక్యంలోంచి సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా బయలుపరిచే దేవుని చిత్తం. అది వ్యక్తిగత జీవితాన్ని గూర్చిన దేవుని చిత్తం. దేవుని చిత్తంలో 3వ స్థాయి ఏంటనంటే మర్మయుక్తమైన దేవుని, మిస్టీరియస్ విల్ అంటారు. అది మర్మంగా ఉంటుంది. దేవుడు బయలుపరిస్తే గానీ మనకు అర్థం కాదు. అయితే ఒక విషయం ఏంటో తెలుసా? ఎప్పటికే బయలుపరచబడిన దేవుని చిత్తం మనం నెరవేరిస్తే వ్యక్తిగత జీవితాన్ని గురించిన దేవుని చిత్తం బయలుపరుస్తాడు. వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయన బయలుపరిచిన దేవుని చిత్తం చేయగలిగితే మర్మయుక్తమైన దేవుని చిత్తం బయలుపరుస్తాడు. ఈ 3 చిత్తాలు తెలుసుకొని బతికేవాడే దేవుని చిత్తం చేయడంలో నిలకడగా ఉన్నవాడు. ఇప్పుడు చెప్తాను వినండి. ఎప్పటికే బయలుపరచబడిన దేవుని చిత్తం ముందు ఇది చెయ్యి. అది ఇంటర్మీడియట్ లెవెల్. అది చేస్తే డిగ్రీకి పోదువు కానీ, డిగ్రీ కూడా పాస్ అయితే పీజీకి పోదువు కానీ. అమ్మా వింటున్నారా? నువ్వు అసలు ఇంటర్మీడియటే పాస్ అవ్వకపోతే నీ డిగ్రీ ఎందుకురా? వల్లకాడు అంటే శూన్యం. మళ్ళీ ఏదో అనుకునేరు. గుంటూరు జిల్లా వాళ్ళు. గుంటూరా? ఇది పల్నాడా? పల్నాడు వల్ల మంచిదైతే మరి మీకు రోషం ఎక్కువంట. అసలు ఇంటర్మీడియట్ లెవెల్లోనే దేవుని చిత్తం చేయడం రాకపోతే ఇక డిగ్రీ లెవెల్కి ఎక్కడ పోతాం? సరే, ముందు ఇంటర్మీడియట్ లెవెల్ దేవుని చిత్తం చెప్తాను. ఇప్పటికే బయలుపరచబడిన దేవుని చిత్తం చేయడమే అది ఇంటర్మీడియట్ స్థాయి. ఇప్పటికే బయలుపరచబడిన దేవుని చిత్తం ఏంటి? అపొస్తలుల కార్యాలు 17:30 ఉంటుంది. ఆ అజ్ఞాన కాలం అందైతే దేవుడు చూచి చూడనట్టుగా ఊరకుండను గాని, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందడం దేవుని చిత్తం. మళ్ళీ దేవా నేను మారు మనసు పొందడం నీ చిత్తమా కాదా నాకు చెప్పవా? నువ్వు అడగక్కర్లా, ఆల్రెడీ చెప్పేశాడు. అది ఎప్పటికే ఆయన బట్టబయలు చేసిన తన చిత్తం. నువ్వు మారు మనసు పొందడం ఆయన చిత్తం. ఇది నెరవేరిస్తే ఏమండి ఇంటర్మీడియట్ దశ నువ్వు దాటుతావన్నమాట.
మొదటి తెస్సలోనిక పత్రిక 4:3 మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవా, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉండడం నీ చిత్తమా కాదా అడగక్కర్లా. ఆల్రెడీ చెప్పేశాడు ఆయన, నువ్వు పరిశుద్ధంగా జీవించడమే నా చిత్తం అన్నాడు. వింటున్నారా లేదా? ఇది రెండో సంగతి. మొదటి తెస్సలోనిక పత్రిక 5:16 మరొక చిత్తాన్ని బయలుపరిచేశాడు ఆయన. మీరు ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దేవా, నేను కృతజ్ఞతలు చెల్లించి నీ చిత్తమా కాదా అడగక్కర్లా. నీకు మేలు జరిగినా నీ కీడు జరిగినా, నీకు సుఖం వచ్చినా నీకు కష్టం వచ్చినా, అమ్మ వింటున్నారా, నీకు దుఃఖం వచ్చినా లేక నీకు నష్టాలు కలిగిన ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అమ్మ వింటున్నారా? గతించిన మంగళవారం మా చర్చిలో ఒకరు కృతజ్ఞత కూడి పెట్టుకున్నారు మందిరంలో. వాళ్ళ ఇంటికి అందరినీ పిలుచుకొని మేము పెట్టుకుంటామని అనౌన్స్ చేయమన్నారు. అనౌన్స్ చేయమని అంటే నేను నాతో ఉన్న సహోదరుడు అన్న, రావు అంకుల్ ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంటుంది, మీరు అనౌన్స్ చేయండి అన్నాడు. చేశాక నేను అనౌన్స్ చేశాను. మంగళవారం రావు గారింట్లో, అరుణ్ గారింట్లో మన థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కలిగి ఉంటాం కృతజ్ఞత కూడి కన్నా. అనౌన్స్ చేశాక మళ్ళీ ఆ సహోదరుడు వచ్చి, వాళ్ళు ఎందుకు కూటం పెట్టుకుంటున్నారంటే, కిందటి ఆదివారం మీరు వాక్యం చెప్పారట, అన్ని మేలు జరిగితే కృతజ్ఞత కూటాలు పెడుతున్నారు, కష్టాలు వస్తే కృతజ్ఞత కూడి పెట్టేవాడు ఎవడున్నాడు చెప్పండి, ఆ ఇంటికి వస్తానన్నారట, మీరు ఉండాలి మరి చూసుకోండి అన్నాడు. ఎందుకనంటే చాలా కష్టాలు ఉన్నారు. ఇద్దరికి అనారోగ్యమే, హార్ట్ ప్రాబ్లం, ఎక్కడో ఢిల్లీ నుంచి మా ప్రాంతాలకు వచ్చేసారు, ఉద్యోగం ఏమో లేదు, ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నారన్న కృతజ్ఞత కూటం పెట్టారు, మీరు ఉండాలన్నారు. పనిగట్టుకుని ఉన్నాను ఆ మంగళవారం. ఎందుకున్నాను అంటే విన్న వాక్యానికి విధేయత చూపుదామనుకున్నారుగా వాళ్ళు. అంతకు మునిపే ఒక వారం కిందట దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు ఆర్థిక ఇబ్బందులు తీర్చాడు, మేలు చేశాడుగా, కృతజ్ఞత కూటం పెడదామని ఒక ఆయన పెట్టుకున్నాడు. నేను అన్నాను, బ్రదర్ కన్నీ మేలు జరిగాయి అని పెట్టాడు, నష్టాలు వచ్చేవారు ఎవరైనా పెట్టేవాళ్ళుంటే ముందుకు రండి, దుఃఖాల్లో ఉండే వాళ్ళు ఉంటే కృతజ్ఞత కూట పెట్టడానికి ముందుకు రండి. ప్రతి విషయమందు దేవుడు కృతజ్ఞతలు చెల్లించమన్నాడంటే కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో ఉండేవారు పెట్టుకున్నారండి కృతజ్ఞత కూడిక. ఎందుకు ఉండాలనిపించిందంటే వాక్యం విని నెరవేర్చాలనుకున్నారుగా వీళ్ళు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండాలనుకొని ఉన్నాను ఆ రోజు. ఈ విషయం మీకెందుకు చెప్పానంటే, ప్రతి విషయం అందును నీకు మేలు జరిగితే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టావు, మరి కష్టాలు వచ్చాయి ఎవడు పెడతాడు కృతజ్ఞత కూడిక? సుఖం వచ్చింది కృతజ్ఞత కూడిక రండి, శామ్యూల్ అన్నారండి, జోసెఫ్ అన్నారండి, మా ఇంట్లో కృతజ్ఞత కూడికని పిలుస్తావు కూడికి. కష్టాలు వచ్చాయి ఎప్పుడు పెడతావు కృతజ్ఞత కూడిక? మరి వాక్యాలు వినడం వరకే గాని పాటించే మనసు లేదుగా ఈ మొదనష్టపు క్రైస్తవులకి ఈ రోజుల్లో. మీరని కాదు, అందరి గురించి చెప్పా, మళ్ళీ మీ గురించి అన్నారు అనుకుంటారేమో. వాక్యాలు నెరవేర్చడం రాదు, వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడం రాదు, వినడం అంతే. వాళ్ళ కామెంట్లు అండి, కొత్తగా ప్రభుని నమ్మారు, ఏమి కష్టాలు, పీత కష్టాలు, కొన్ని వాళ్ళ కష్టాలు అయినా కృతజ్ఞత కూడం పెట్టి రోడ్డు మీద బల్లలో టిఫిన్ అమ్ముతారే, ఒక బండోడిని బ్రతిమలాడి మా సంఘస్థులు వస్తారు, మా ఇంటి ముందేమో మీరు ఆ బండి పెట్టి మీరు పూరీలు చేయండి, ఉప్మా చేయండి, కూర చేయండి, అంత టిఫిన్లు పెట్టండి. భోజనాలు పెట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకి, కానీ సమృద్ధిగా టిఫిన్లు పెట్టించారు అందరికీ. మంచి కూడిక జరిగింది. ఎందుకు పెట్టారు కూడిక అంటే కష్టాలు వచ్చినందుకు పెట్టుకున్నాం కూడిక. ఎక్కడ ఉన్నారా లేదా మీరు? మళ్ళీ కష్టం వచ్చింది లేక కష్టం వచ్చింది, సుఖం వచ్చింది, ఏమంటే లాభాలు వచ్చాయి, మరి కృతజ్ఞత కూడిక పెట్టడం నీ చెత్తమా కాదని అడగక్కర్లా. ఆల్రెడీ బయలుపరిచేశాడు, పెట్టే. అమ్మ అర్థమవుతున్నదా విషయం? నువ్వు మారు మనసు పొందడం దేవుని చిత్తం. నేను మారు మనసు పొందాలా లేదని అడగక్కర్లేదు. నువ్వు పరిశుద్ధులుగా ఉండడం చిత్తం. నేను పరిశుద్ధంగా ఉండాలా లేదని నువ్వు అడగక్కర్లేదు. నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలా వద్దని అడగక్కర్లేదు. ఇది ఆల్రెడీ బయలుపరచబడిపోయిన దేవుని చిత్తం. ఇది చేయటం ముందు వస్తే అప్పుడు వ్యక్తిగత చిత్తం చెప్తాడు ఆయన.
వ్యక్తిగత చిత్తం అంటే ఒక ఆస్తి కొనాలనుకుంటున్నావు, దేవా నీ చిత్తమా కాదా? లేక పిల్లకు మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, నీ చిత్తమా కాదా? మీ అమ్మాయిని మరొక అబ్బాయి ఇంటికి కోడలుగా పంపుదాం అనుకుంటున్నావు, నీ చిత్తమా కాదా? లేకపోతే సేవకు పూర్తికాల సేవకు రావాలనుకుంటున్నావు, నీ చిత్తమా కాదని అడిగితే వాటిని బయలుపరుస్తాడు. ఇప్పుడు బయలుపరచబడినవి నెరవేరిస్తే వ్యక్తిగత విషయాల కొరకైన దేవుని చిత్తం చెప్తాడు. వాగ్దానం చేశాడు అలా వ్యక్తిగత చిత్తం చెప్తానని. చూడండి, కావాలంటే 32వ కీర్తన 8వ వచనం ఏముంది, అండర్లైన్ చేయండి. మంచి వాగ్దానం ఇది బైబిల్లో మనకు. 32వ కీర్తన వింటున్నారా లేదా అమ్మ? అర్థమవుతుందా? 32వ కీర్తన 8వ వచనం చదవన్నా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏమంటున్నాడు? ఉపదేశం చేస్తా, నడవలసిన మార్గం బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా, ఏది చెయ్యాలో ఏది చెయ్యరాదో నేను విపులంగా నీతో చెప్తాను అన్నాడు. బయలుపరచబడిపోయిన చిత్తం చేసే వాళ్లకు వ్యక్తిగత జీవితం కొరకైన దేవుని చిత్తాలు చెప్తాడు. ఆ చిత్తము మనం చేసామనుకోండి, మర్మయుక్తమైన దేవుని చిత్తాలు బయలుపరుస్తాడు ఆయన. కనుక దేవుని చిత్తం చేయడంలో నిలకడగా ఉండండి. మీ ఇష్టాలు చేసుకోవడంలో కాదు నిలకడ. నా ఇష్టం అనే దానికి చావండి, దేవుని చిత్తం అనే దానికి బ్రతకండి. అమ్మ అర్థమవుతున్నదా? ఎందుకో చెప్పమంటారా? 1 యోహాను పత్రిక 2:17 దేవుని చిత్తం చేసే వాళ్ళ గురించి ఒక మాట అన్నాడు. లోకము దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము చేసేవారట, చెప్పండి, నిరంతరము నిలుస్తారంట. నిరంతరము నిలుస్తారు. ప్రభువునందు స్థిరులై ఉండండి అంటే అర్థం విశ్వాసమందు నిలకడగా ఉండండి, దేవుని చిత్తం చేయడంలో నిలకడగా ఉండండి. వస్తుందా ఈ నిలకడ? నా ఇష్టం అని ఇట్లా బుర్ర తిప్పుతావు, మెదడు వ్యాప జబ్బు వచ్చింది దానిలో, నా ఇష్టం. మళ్ళీ గుడిలో పాడమంటే సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చే కొమ్మరివే, సారీ పైనున్న మంటీనయ్యా, సరియుగ పాత్రగా చెయ్యమని అక్కడ పాడతావా? ఇంటికి వెళ్ళాక ఏంటమ్మా ఇలా తొందరపడతావు, చేద్దాంలే ప్రార్థన చేద్దాం ప్రభు చిత్తం కనిపెడదామని భర్త అంటే నోర్మి నా ఇష్టం, భావన పెళ్ళాడిందిలేండి అందుకే అంత చొరవ తీసుకుని నోర్మి అంటుంది. ఇలాంటి మొదటి పక్కన చూశాను, అందుకే ఆవిడ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నాకు భర్తను కూడా మగాళ్ళండు ఎదుర్కొన్నాగా నోర్మి బావా అడ్డవలో కడుగు వెనకేదండి మహాతల్లి, అది కాదమ్మా ఇంట నా ఇష్టం అంటది. ఎక్కడేమో సర్వచిత్తంబు నీదే పాడతారా, ఇంటికి వెళ్ళాక నా ఇష్టం అనుకొని రాలిపోతారా? మీరు దేవుని చిత్తం చేయడంలో నిలకడేమొచ్చింది? నువ్వు నమ్మిన యేసు ఎట్లాంటి వాడో తెలుసా అండి? ఈ వచనం చదవండి ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 6:38 అండర్లైన్ చేయండి. ఈ వచనం కూడా యోహాను సువార్త 6:38 యేసయ్య అన్నాడు, నేను నా ఇష్టమును నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చితని. మనం నమ్మిన మనం వెంబడిస్తున్న యేసయ్య జీవితంలోనే అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా, స్వచిత్తానికి చోటు ఇవ్వలేదు, తండ్రి చిత్తానికి చోటు ఇచ్చాడు. మరి ఈరోజు ఆయన వెంబడిస్తున్న నీవు నీ స్వచిత్తానికి నువ్వు బతుకుంటే చావలేదే. మరి దేవుని చిత్తం చేయడంలో నిలకడ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రభువునందు స్థిరులై ఉండండి అంటే విశ్వాసమందు నిలకడ, దేవుని చిత్తము చేయడంలో నిలకడ. 2 చెప్పా, 3 చెప్తాను, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. వింటున్నారా లేదా మీరు? 3వ చూడండి, చూపిస్తాను. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రికే 4వ అధ్యాయంలో ప్రభువునందు ఇట్లు స్థిరులై ఉండండి అని, ఆ ఇట్లు అనేది ఎట్లో తర్వాత వచనంలో 2-3 వచనాలు చెప్పాడు. చూడండి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యవోదీను సుంటకేను బతిమాలుకొనిచున్నాను. అవును, నిజమైన సాకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సాకారులతోనూ సువార్త పనులో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. ఆ సాకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ప్రభునందు స్థిరులై ఉండడం అంటే ఐకమత్యములో నిలకడగా ఉండడం. ఏంటమ్మా? ఐకమత్యంతో నిలకడగా ఉండడం, ఐకమత్యములో నిలకడగా ఉండడం, స్టేబుల్ ఇన్ యూనిటీ. క్రైస్తవులు అంటే ఐకమత్యములో నిలకడగా ఉండేవాళ్ళు.
ఇక్కడ ఒక ఇద్దరు అక్కల పేర్లు ప్రస్తావించాడు పౌలన్న. ఒక ఆవిడ పేరు యవోదియా, మరొక అక్క పేరు సుంటకే. యవోదియా అనే మాటకు, ఆ గ్రీకు మాటకు అర్థం ఏంటంటే పరిమళ వాసన అని అర్థం. మన తెలుగులో పరిమళ కుమారుని పెడతారే పేరు, అదన్నమాట. ఈవిడ గారు అందరికీ పరిమళ వాసనే గాని సొంటకి అక్కగా దుర్వాసన కొడుతుంది. సొంటకే అనే మాటకు తెలుగు అర్థం ఏంటనంటే స్నేహలత అని అర్థం. అమ్మ ఈవిడ అందరితో స్నేహం చేస్తుంది కానీ యవోదియా సిస్టర్తోనే స్నేహం చెయ్యదు. అమ్మ వింటున్నారా? ఆడవాళ్ళతో ఆరంభించబడింది ఫిలిప్పీ సంఘం. తెలుసా మీకు? లూదియా హృదయం దేవుడు తెరిస్తే మొట్టమొదటి కన్వర్ట్ ఫిలిప్పీలో లూదియక్క. ఆమె ఇంట్లోకి వెళ్ళి దేవుని పరిచయం చేస్తుంటే పుతోను దెయ్యం పట్టిన వరకు అమ్మాయి మారు మనసు పొందింది. దెయ్యం పోయి ఆ ఇద్దరు ఆడవాళ్ళతో ఏమని సేవ మొదలైతే ఆవిడ అపోస్తలుడైన పౌలు శీలల చెరసాల్లోకి వెళ్తే జైలు అధికారి తర్వాత మారాడు. తరువాత అతని కుటుంబం మారింది. అలాగ ఆడవాళ్ళతో ఆరంభించబడిన సంఘం. ఇప్పుడు సమస్య ఎవరి వల్ల వస్తుంది చెప్పరే? ఆడాలి. నేను అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, 100 క్రాపులు ఉన్న గొడవలు ఉండవు కానీ 2 పిల్లలు ఉంటే చాలు ముడిట్టేసుకుంటారు మీరు. 100 క్రాపులున్నా సమస్య ఉండదు, 100 మంది మగాళ్ళున్న ఇబ్బంది ఉండదండి సంఘంలో. ఇద్దరు పిలకలక్కలు ఉన్నారే ముడిట్టేసుకుంటారు వీళ్ళు. మీ వల్ల ఐకమత్యం పాడవుతుంది. వీళ్ళిద్దరి పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయట, అంటే రక్షించబడిన వాళ్ళే. వీళ్ళిద్దరు సువార్త పనిలో నా జత పని వారంటే సేవాశక్తి కలిగిన వాళ్ళే. నేను వెళ్ళిపోయిన తర్వాత క్లెమెంట్ బ్రదర్ వస్తే అతనితో పాటు సేవలో సహకరించారంటే ఎంత ఆత్మీయులండి ఇద్దరు అక్కలు. కానీ ఐకమత్యములో నిలకడలేక సంఘాన్ని ఏడిపించేస్తున్నారు. అది విన్నాడు పౌలు. అందుకే ఉత్తరం రాస్తూ అంటున్నాడు, వీళ్ళిద్దరు ఐకమత్యంగా ఉండేలా చూడండి అయ్యా, ఐకమత్యంలో నిలకడ రానివ్వండి అయ్యా. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా చెప్తాను వినండి. దేవుని పిల్లలం ఐకమత్యం కొరకు ఆరాటపడే వాళ్ళం అవ్వాలి. ఎఫెసీ పత్రిక 1 ఉంటుంది. నాకు జోసఫ్ అన్న టైం చెప్పాలా, సమయల్ అన్న టైం చెప్పాలా, సచ్చారు మీరు. నేను ఎంతసేపు చెప్తాను ఏం పాడు. ఆ టైం చెప్పుంటే టైంకి ఆపేవాడిని. నేరం నాది కాదు, ఎక్కువసేపు చెప్తే అన్నయ్యది నేరం, వీళ్ళు అడుక్కోండి తర్వాత అంటే 1:10 నిమిషాలు అయిపోయింది, ఎప్పుడు ఆపుతాడు అన్నట్టు 2 ముఖాలు కనబడుతుంటే వాళ్ళు మేలుకొని చెప్తున్నాను ఈ మాట. నేరం నాది కాదు, నేరం అన్న జోసఫ్ అన్నదో, లేకపోతే తమ్ముడు జోసఫ్దో, లేకపోతే అన్న సమయలదో నేరం. ఎందుకంటే వాళ్ళ టైం ఎప్పుడు ముగించాలి చెప్పలా. కాకపోతే కొంచెం భోజనాలు సిద్ధం చేస్తున్నారు కాబట్టి టైం అవుతుందేమో అనుకుంటున్నా. మరి నేను వింటున్నారా లేదా? ఏమంటే ఐకమత్యములో నిలకడ రావాలట. ఎఫెసీ 4:1 ఏముంటుందంటే ఇలా మంచి మాట అండి, అది కూడా మంచి మాట. ఏముంటుందో తెలుసా? సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట యందు మీరు శ్రద్ధ గలవారై ఉండండి. ఐకమత్యం కొరకైన శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు, నేను మాట్లాడిన మాట వలన ఐకమత్యం పోతుందేమో, నా హావభావాల వలన ఐకమత్యం దెబ్బతింటదేమో, కనుక నా వలన మా మధ్య ఉన్న ఐకమత్యం పాడవకూడదని ఏమన్నా మన మాట మన చేతలు నిగ్రహించుకుని బతికేవాడే ఆత్మ సంబంధైన క్రైస్తవుడు. నేను సిగ్గుపడతా ఒక మాట చెప్తాను వినండి. నేను ఉద్యోగం మొదలుకొని సేవకు వచ్చిన తర్వాత కొడైకెనాల్లో ఒక 40 రోజులు దేవుని వాక్యంలో తర్ఫీదు కొరకు వెళ్ళేవాడిని. మొట్టమొదటి పోయినప్పుడు ఇన్ని విషయాలు 40 రోజులు నేర్చుకున్నాక నా మనసులో అనిపించింది, నేనేనా ఇవన్నీ నేర్చుకోవడం? మా ప్రాంతంలో ఉండి సేవ చేస్తున్న చాలా మందికి సంగతులు తెలియవే, నేర్పిస్తే బాగుంటుందేమో నా మనసులో పడింది. అప్పుడే మాకు వాక్యం నేర్పించే మా ప్రొఫెసర్ ఒక మాట అన్నాడు, స్వామి మేము అన్ని ఇండియా అంతా తిరిగి చెప్పలేం కదా, ఆంధ్రాకి వచ్చి తెలుగులో మేము చెప్పలేం కదా, దేవుడు మీకు నేర్పించాడు కనుక చెప్పే వరం నీ దగ్గర ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు మా దగ్గర నేర్చుకున్న టీచింగ్ అంతా మీ ప్రాంతంలో ఉన్న సేవకులకు సంఘానికి నేర్పించాలి, ఇది ఒక తీర్మానం చెయ్యి అన్నాడు. అప్పటికే నా మనసులో ప్రేరణ ఉందండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ప్రార్థించాడు, సంతోషించాడు ఆయన. తర్వాత నాతో పాటు ట్రైనింగ్కి వచ్చిన మరొక 2 అన్నయ్యలను పట్టుకున్నా. అన్నా మనం ఈ పని చేద్దామంటే సంతోషం తమ్ముడని వాళ్ళిద్దరు కూడా ఏకీపించారు. ముందు మా స్థలంలోనే ఏమండి బోధనా పని మొదలు పెట్టాం. వింటున్నారు, 60-70 మంది వచ్చి వాక్యం నేర్చుకునేవారండి. నెలలో 1 వారం 4 రోజులు.
తర్వాత ఈ పని బాగా జరుగుతుంటే మరొక అన్నయ్య అన్నాడు, తమ్ముడా నేను సేవ చేస్తున్న ప్రాంతంలో కూడా ఈ పని చేద్దాం, ఏమంటామంటే చేద్దామన్నాను. అక్కడ నేను పెట్టినప్పుడు వీళ్ళిద్దరు వస్తారు, వాళ్ళు పెట్టినప్పుడు మేమిద్దరం పోతాం. మూడో ఆయన ఏమన్నాడంటే, తప్పుడు మా ప్రాంతంలో కూడా ఈ టీచింగ్ అవసరం అనిపిస్తుంది, మీరు వస్తే ఇక్కడ కూడా మొదలు పెడతానంటే ఇక్కడ కూడా మొదలు పెట్టాం. మీకు ఆశ్చర్యం అవుతుంది, ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి మీరు శ్రీకాకుళం వెళ్ళే వరకు ఎవరి సేవలో ఉన్న చాలా మందిని ఎక్కడ మీరు వాక్యం నేర్చుకున్నారంటే ఇమ్మాన్యుయల్ బైబిల్ స్కూల్ అండి, స్వామి గారండి అని మరొక ఇద్దరు బ్రదర్ పేర్లు చెప్పే సేవకులు ఎక్కువ వందల్లో ఉంటారు మా ప్రాంతంలో. వాళ్ళందరినీ మా దగ్గర తీసుకొచ్చి ఇవ్వండి ఉంచి వాళ్ళకి భోజనాలు పెట్టి వాక్యము నేర్పించి గ్రామాల్లోకి విడిచిపెట్టాము. అయితే అప్పుడప్పుడు అనేవాడిని అన్నయ్యలిద్దరితో, అన్నా ఫిలిప్పీ 4:1 జాగ్రత్త చేసుకుందాం అనేవాడిని. ఏంటో తెలుసు అది? కాబట్టి సమాధానమైన బంధమ చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ఉందామని నేను దాదాపుగా 2-3 నెలలకు ఒకసారి ఈ మాట చెప్పి మనం జాగ్రత్త పడకపోతే ఈ దేవుని పని పాడవుతుంది, మంచిగా జరుగుతున్న దేవుని పని పాడవుతుంది. కానీ శ్రద్ధ లేకుండా పోయింది మాకే. దుష్టుడు పరపచ్చాలు ఏదో చిన్న తెచ్చాడు, దానివల్ల ఒక ఆయన దూరం కావలసి వచ్చింది. ఆ కారణం చేత నేను ఒకవైపు వెళ్ళాల్సి వచ్చింది, ఆయన మరోవైపు వెళ్ళాల్సి వచ్చింది. సుమారు 14-15 సంవత్సరాలుగా జరిగిన ఈ అర్థవంతమైన పని ఇప్పుడు ఆ ప్రాంతాల సమాధి అయిపోయింది. నేను ఒంటరివాడిని సావాసం లేక బాధపడుతున్న రోజుల్లో ఏ సిద్దిపేట ప్రకాష్ గారు లేక జెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీ సుధాకరన్ లాంటి వాళ్ళు దొరికితే ఫెలోషిప్ దొరికిందని కలిసి పరిగెత్తున్నాను. ఆ ఇద్దరితో మళ్ళీ కలిసి ఆవాసం చేయలేనంత దూరాలు చేసినాయి. ఎందుకని? శ్రద్ధ లేక. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే చేతల వలన ఐకమత్యం దెబ్బతింటదేమో. జాగ్రత్త. ఐకమత్యమందు నిలకడలేకపోతే ప్రభువునందు స్థిరులం కాదు మనము. అర్థం చేసుకుంటారా? ఈరోజు కుటుంబాల్లోనైనా సంఘములోనైనా ఐకమత్యం సజావుగా కాపాడబడాలంటే జోనాథన్ ఎడ్వర్డ్ అనే ఒక దైవజనుడు కొన్ని చిట్కాలు చెప్పాడు. చిట్కాలు చెప్తాను, గుర్తుపెట్టుకుందరు. కానీ నీ కుటుంబంలో ఐకమత్యం ఉండడం కొరకు, మన సంఘముల ఐకమత్యం ఉండడం కొరకు, మన సావాసముల ఐకమత్యం ఉండడం కొరకు ఈ చిట్కాలు పాటించండి అన్నాడు ఆయన. అందులో మొదటి చిట్కా ఏమన్నాడంటే, ఇంగ్లీష్లో ఆయన అన్నమాట అగ్రీ మోర్ ఆర్గ్యూ లెస్ అన్నాడు. అంటే ఎక్కువ సమ్మతించు, వాదనకు తక్కువ దిగు అన్నాడు. మనకేం మైదా రోగమో కానీ నా మాటే నెగ్గాలని వాదనకు దిగుతాం కానీ సమ్మతి చూపాం. మరి యూనిట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లోనైనా సంఘములైనా సమాజములైనా వాదన కాదండి. ఆమోస్ ఎప్పుడో ఈ మాట రాశాడు. ఆమోస్ గ్రంథం 3:3 రాసి ఉంటుంది, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. సమ్మతి చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పింది రైట్, అతను చెప్పింది తప్పైనా కానీ అదే చేద్దామనుకుంటే వాదన పెట్టుకోవద్దు, చెయ్యనే. చెడ్డ ఫలితాలు వచ్చినప్పుడు బుద్ధి వస్తుంది బ్రదర్కి. అంతేగా నా మాట ఎందుకు చేయరు మీరు, నా మాట ఎందుకు నెగ్గదు ఇంట్లో అని వాదనకు దిగొద్దు. తక్కువ వాదనకు రా, ఎక్కువ సమ్మతించు. ఇదొక సూత్రం. రెండో సూత్రం ఏంటంటే ఐకమత్యం ఇళ్లలో సంఘాల్లో ఉండాలంటే రెండో సూత్రం ఏంటో తెలిసిన, కన్ఫెస్ మోర్, క్రిటిసైజ్ లెస్. ఎక్కువ నీ తప్పులు ఒప్పుకో, ఎదుటి వాడిని విమర్శించడానికి ఆమె దూరం వెనక్కిళ్ళు. ఇక్కడ మనకి బలహీనతే. మన తప్పునొప్పుకోవడానికి తొందరపడ్డం కానీ ఎదుటి వాడిని విమర్శించడానికి మాత్రం గంపనో రిస్కుని పడిపోతాం మనం. ఏముంటుంది యూనిటీ? కన్ఫెస్ మోర్, క్రిటిసైజ్ లెస్. మూడో సూత్రం ఏం చెప్పాడంటే భక్తుడు, చెప్తాను విను, లిజన్ మోర్, టాక్ లెస్. ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. మళ్ళీ ఎక్కడ ఉల్టయ్యే మనం. ఎవడ మాట్లాడడానికి డబ్బా రేకులో రాలేసి చూపితే గలగల గలగలగలాడినట్టు వాగడమే వచ్చు కానీ వినడం రాదుగా. నేను మాట్లాడాలి, నా మాటే నెగ్గాలి, గలగల మాట్లాడు. దీంట్లో ఆయన చెప్పింది వినరాదే తల్లి, లేక ఆవిడ చెప్పిన మాట వినరాదా బాబు, వినడే. యూనిట్ ఏమొస్తుంది? ఐకమత్యం ఏమొస్తుంది? నాలుగో సూత్రం ఏం చెప్పాడంటే, యాక్ట్ మోర్, అడ్వర్టైజ్ లెస్ అన్నాడు. ఎక్కువ పని చేయు, తక్కువ చెప్పుకో అన్నాడు. మళ్ళీ ఇదే అయింది మన దగ్గర. మనం చేసిన పని ఏమో ఆవగించంత ఉంటుంది, మన పలికే పలుకులేం పనసపడినంత ఉంటాయి. చేసిన పని ఎంత చెప్పరేమమ్మా?
ఆవగింజంత, చెప్పే పలుకులంతా పనసపండంత కబుర్లు చెప్పుకుంటే నిజంగా చేసినోడు గొల్లు మండుద్ది, యూనిటీ పాడవుతుంది. ప్రభునందు స్థిరులము అంటే వింటున్నారా లేదా మీరు? ఐకమత్యమందు స్థిరత్వం రావాలి. వాళ్ళే ప్రభునందు స్థిరులు. విశ్వాసమందు నిలకడ, దేవుని చిత్తము చేయడములో నిలకడ, తర్వాత చెప్పండి ఐకమత్యములో నిలకడ. 3 చెప్పాను, 4 చెప్తాను రండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ముగింపుకు వస్తున్నా. 58వ వచనం చూడండి. 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికని ఆసక్తులై ఉండండి. దేవుని కార్యాలు చేయటంలో నిలకడ. ఏంటమ్మా చెప్పండి. దేవుని కార్యాలు చేయడం. ఒక అక్కని నేను ఎరుగుదనండి, అసలు ఏ పని కనబడినా కానీ పొరపాటు చేసేస్తుంది అన్నమాట. అక్కడ చెత్త ఉంటే ఆవిడే ముందు పోయి తుడిచేస్తుంది, మందిరానికి వచ్చి డస్టింగ్ చేసేస్తుంది, నీళ్ళు తడిగొడ్డ పెట్టేస్తుంది, ఎవడు అందరూ తాగడానికి నీళ్ళు పెట్టేస్తుంది, ఏదైనా కూడికలు పెడితే అన్ని పనులు చేసేస్తుంది. ఎంత చురుకైన అక్కగారు అనుకున్నాం, సడన్గా ఏ పని చేయడం మానేసింది. ఏమమ్మా ఎందుకనంటే, నా పని ఎవడు గుర్తించాడు, నన్ను ఎవడు గమనించాడు. గమనించింది లేదు, గుర్తించింది లేదు. ఎందుకు అంటే ఎవరు గమనించాలని పనిచేసావు ఎంతకాలం? అంతే కదన్నా, మనుషులు గమనించాలని. ఎవరు గుర్తించాలని పనిచేసావు ఎంతకాలం? మరో మనిషి గుర్తించాలని. వినండి ప్రియుల, ప్రభు అంటాడు, హెబ్రీ పత్రిక 6:10 ఉంటుంది, ప్రభు పరిశుద్ధుల పరిచర్యలో, వింటున్నారా, పరిశుద్ధుల పరిచర్యలో మీరు చేసిన దానిని మరచుటకు దేవుడు ఎప్పుడూ అన్యాసుడు కాదు. నువ్వు చేసిన పనికి ఫలం అక్కడుంది. నువ్వు చేసిన ప్రతి పనికి ఆయన ఫలం ఇస్తాడు. ఫలం అక్కడుందనే విషయం గమనించక మనుషులు నన్ను గుర్తించలేదు, మనుషులు నన్ను గమనించలేదు, మనుషులు నన్ను పొగడలేదు అనుకుంటారేంటి? ఏంటో ఈ పొగట్టలు పిచ్చి మనోళ్ళకంటే తెలుగు క్రైస్తవులకి. నేను అందుకంటాను, తెలుగు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు చెప్పనమ్మా, ఏమనుకోరు కదా మళ్ళీ నా మీద. తెలుగు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే, కూరకు తాలింపు, బట్టకు జాడింపు, తెలుగు క్రైస్తవులు పొగుడింపు, లేకపోతే బతకలేరు. కూరకేంటట, పర్లేదు చెప్పండి, గట్టిగా చెప్పండి. కూరకేంటమ్మా, బట్టకేంటి, తెలుగు క్రైస్తవులకి ఏంటి, పొగిడింపు ఉండాలి. ఎవడో పొగుడుతుంటే సంబరపడతారండి మనోళ్ళు ఏంటో కానీ. మా వైపు ధనుర్మాసం అంటే తెలుసా మీకు? డిసెంబర్ 15 నుంచి జనవరి 15 సంక్రాంతి వరకు ఈ నెల రోజులు ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో వినండి, గంగిరెడ్ల వాడి దగ్గర ఉన్న ఎద్దును బాగా డెకరేట్ చేసి మన ఇంటి ముందు తెస్తాడు. తెచ్చి పొగిడిస్తాడు ఎద్దుతో. వింటున్నారా? అప్పుడేమో పొగట్టలకు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బేసిన్ నిండా బియ్యం, దాని మీద ఏమో టెంకాయ, దాని మీద ఏమో అరటపళ్ళు, దాని మీద 500 కానుక పెట్టి గంగిరెడ్ల వాడికి ఇస్తారు. వాడు ఎట్లా అంటాడో తెలుసా అండి? అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్న అంటాడు. ఈ ఎద్దు ఎట్లా ఊపుద్ది అన్నమాట. అంటే ఏమర్థం? ఎద్దు పొగడుతుందట. ఎద్దు పొగడడం ఏంటి? ఎద్దు మొహం దానా? ఎద్దు పొగడ్డం కాదు, దానికి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అయ్యగారికి దండం పెట్టే డూడు బసవన్ అంటే ఎట్లా ఊపుద్ది, అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్ అంటే ఎట్లా ఊపుద్ది. దానికి ఇచ్చిన ట్రైనింగే అంత. అది తలకాయ ఊపిందని ఎద్దు పొగిడింది అనుకుంటుంది ఎద్దు మొహంది. 500 రూపాయల నోటు, ఏమండి కొబ్బరికాయ, అంటెపళ్ళు, బేసిన్ నిండా బియ్యం పోస్తుంది అన్నమాట. ఎంతో తెలుసా? పొగట్టల పిచ్చి. అది లోకములు ఉండే వాళ్ళకు ఉంటే పోయింది, కానీ దేవుని సంఘములకు వచ్చే వాళ్ళకి ఏంటండి బుద్ధి? నన్నెవరు గమనించారు, నన్నెవరు గుర్తించారు, నన్నెవడు పొగిడారు, ఎంత చేశానో సాగదీస్తారు. మళ్ళీ నిన్ను పొగిడేవాడు, పట్టించుకునేవాడు, గుర్తించేవాడు పైనున్నాడు కదా. నా ఫలం పరలోకమందుంది, నేను దేవుని కార్యాలు చేయడంలో ఆసక్తిగానే ఉంటాను, అలాగని ఎప్పటికి కూడా నేను స్థిరముగానే ఉంటాను అనుకోవలసింది పోయి, మనుషులు గమనించలేదట, మనుషులు గుర్తించలేదట, ఈ పనుల నుంచి పక్కకి వెళ్ళిపోతారంట. ఏమర్థమైందండి భక్తి? వల్లకాడు అంటే శూన్యమని వీళ్ళకి అర్థం కాలేదు భక్తి.
యేసుప్రభు అన్నాడు, నా పేరట ఒక ప్రవక్త వచ్చాడు అనుకో, నువ్వు చేసిన దాన్ని ప్రవక్త ఫలం పొందుతావు. నా పేరట ఒక నీతిమంతుడికి ఏదో చేసావనుకో, నీతిమంతుడు నువ్వు చేసిన దాన్ని ఫలం పొందుతావు. నా పేరట వచ్చిన ఒక శిష్యునికి గిన్నెడి చన్నీళ్ళు ఇచ్చావనుకో, నీకు ప్రతిఫలం చూపించకుండా అని యేసయ్య మాట ఇచ్చాడుగా. ఇప్పుడు యేసయ్య చేతిలోంచి ప్రతిఫలం కావాలా? ఒక మనిషి నోటితో పొగడు, అబ్బా ఏం చేశావమ్మా, ప్రైజ్ ద లార్డ్, నీలాంటి వాళ్ళు సంఘంలో ఉండడం ఎంత గొప్ప సంగతో అని ఇక్కడ పొగిడి పక్కన దౌర్భాగ్యాలది తెలుసా దాని సంగతి అంటాడు వాడు. ఎదురుగా పొగుడుతారు, వెనకాలేమో మన గురించి తిడతారు. మరి మనుషుల పొగట్టల కొరకు చూసి దేవుని కార్యాలు చేయటంలో ఆసక్తి ఎందుకు లేకుండా పోతున్నాము? ఇది మనకు తగదు. ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. విశ్వాసమందు స్థిరులే, ప్రభునందు స్థిరులు. దేవుని చిత్రం చేయడంలో స్థిరులే, ప్రభునందు నిలకడగా ఉన్నవారు. అమ్మ వింటున్నారా మీరంతా? ఐకమత్యమందు నిలకడగున్న వారే ప్రభునందు స్థిరులు. దేవుని కార్యాలు చేయటందు నిలకడగలిగిన వారే ప్రభునందు స్థిరులు. 4 చెప్పాను, 5 చెప్పి ముగించేస్తాను రండి. ఇలా రాసి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇదే చివరి మాట, లేదు అయిపోయింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను. అమ్మ చూస్తున్నారా వచనం? 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను, రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాసపక్షమన పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మీ గురించి వినాలి. దేంట్లో మీరు నిలిచున్నారు? దేంట్లో మీరు నిలకడగలుగున్నారంటే సువార్తను ప్రకటించడంలో, సువార్త పక్షమన పోరాడడంలో, సువార్తల గురించి వాదించడంలో మీరు నిలకడగా ఉన్నారని నేను వినాలి. సువార్త పని చేయడంలో నిలకడ. మీరు లెక్కలు రాసుకుంటారంటే చెప్తాను. ఈ రోజుల్లో సువార్త పని విషయానికి వచ్చి లెక్కలు ఇలా ఉన్నాయి, చెప్తాను వినండి. 100 మంది సంఘస్థులుంటే 2 కంటే తక్కువ మందే సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ. 100 మంది సంఘస్థులుంటే -2 కంటే తక్కువ మంది ఉన్నారు సువార్త చెప్పేటోళ్ళు. 100 మంది విశ్వాసులుంటే, అమ్మ వింటున్నారా, ఇందులో 95 మందికి ఆత్మల భారమే ఉండడం లేదట. 95%కి ఏవండి వినండి, పెరిషింగ్ సోల్స్ మీద బర్డెన్ లేదు. 100 మంది విశ్వాసులుంటే, అమ్మ వింటున్నారా మీరు ఈ మాట? వినండి ప్రియులారా, 71% మందికి సువార్త పరిచయం సహకరించాలనే మనసు లేదు. 100 మంది విశ్వాసులుంటే 80 మంది ఒక్కసారి సాక్ష్యం చెప్పారంట. వాళ్ళు ఎలా మారారో. నువ్వు సాక్ష్యం చెప్పకపోతే, నువ్వు సువార్త చెప్పకపోతే, సువార్త పరిచర్యకు నువ్వు సహకరించకపోతే, అమ్మ వింటున్నారా, సువార్త విషయంలో నిలకడై ఉన్నట్టు నీకు? 2 కంటే తక్కువే చెప్తున్నారండి. ఒకవేళ ఈ సంఘంలో 100 మంది ఉంటే ఎంతమంది సువార్త ప్రకటించే మనసు ఉన్నది? సువార్త చెప్తారు వీళ్ళనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 80 మంది ఒక్కసారి సాక్ష్యం చెప్పారంట. 100 మంది ఉంటే 71% మంది ఎవడు సువార్త పని కొరకు ఏమీ ఇవ్వరంట. ఎవడు 95 మందికి సువార్త చెప్పాలి, ఆత్మలు సంపాదించే భారమే లేదంట ఈనాటి సంఘాలకు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, క్రైస్తవుడి దగ్గర యేసయ్య కథన్నా ఉండాలా, వాడి కథన్నా ఉండాలి. యేసయ్య కథ ఉండడం అంటే సువార్త వాక్యాలు ఉండాలి. నీ కథ అంటే నీ సాక్షి జీవితం అని ఉండాలి. సాక్ష్యమన్నా చెప్పు, సువార్త వాక్యాలనే చెప్పు. నీ దగ్గర యేసయ్య కథ లేదు, నీ దగ్గర నీ కథ లేదు. భూమి మీద నీ కథ ఎందుకో చావరాదు. భూమికి బరువెక్కి బతుకుతున్నావు. ఈ భూమి మీద భూమికి బరువెక్కి బతుకుతున్నారు ఈనాటి క్రైస్తవులు. యేసయ్య కథ ఉండదు, వీళ్ళ కథ ఉండదు. నీలాంటి దానికి భూమి మీద కథ ఎందుకో, చస్తే మంచిది అంటున్నాను అన్నమాట నేను. యేసు ప్రభు నమ్మి ఇంతకాలం అయిందండి. సువార్త పనిలో నిలకడుందా? యేసు ప్రభుకి సమరయ స్త్రీకి జరిగిన సంభాషణ మీరు చదవండి. నిదానంగా పదం తర్వాత పదం నిదానంగా చదవండి. మీరు 8 నిమిషాల్లో చదివేస్తారండి.
8 minutes చాలు యోహాను సువార్త 4వ అధ్యాయం చదవడానికి. అంటే 8 నిమిషాలు ప్రభుతో గడిపిన అమ్మ ఊరిలోనికి పోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడరండి అని అందరినీ తెచ్చేసిందండి. అమ్మా, నువ్వు చెప్పిన మాటను బట్టి మేము యేసునందు విశ్వాసం ఉంచుతున్నాము అన్నారు వాళ్ళు. మరి యేసు ప్రభు ఇంతకాలం అయింది, ఎవరికైనా నా బతుకు చెప్పి నా బతుకును మార్చిన, నా పాపాలకు శిలువలో ప్రాణం పెట్టిన యేసుని నమ్ముకో తల్లి అని ఎవరికైనా చెప్పే అలవాటు ఉందమ్మా? ఫిలిప్పు అనే ఆయన యేసు ప్రభుతో కొద్ది గడియలు అంటే రాసి ఉంటే నేను మళ్ళీ చదివి లెక్క కట్టేసేవాడిని ఎంత గడియలో. కొద్ది గడియలు మాత్రమే బతికి నతనయేలు దగ్గరికి వచ్చి అంటాడు, ధర్మశాస్త్రములో అలాగనే ప్రవక్తల గ్రంథాల్లో ఎవరి గురించి అయితే రాయబడిందో ఆయన మెస్సయ్య, ఆయన నజరేయుడైన యేసు రా అని తీసుకొచ్చాడు. సమరయ స్త్రీ ఊరోళ్ళు తెచ్చేసింది, ఫిలిప్ ఏమో ఫ్రెండ్ అని తెచ్చేసినాడు. ఆంధ్రీ కూడా కొద్ది నిమిషాలే ఉండి, ఏమండి అన్నయ్య సహోదరుడి దగ్గరికి వచ్చి, పేతురన్న దగ్గరికి వచ్చి, ఏమండి మెస్సియాను కనుగొన్నాను రా చుద్దువు గాని అని తీసుకొచ్చేశాడు. ఈరోజు ప్రభువున్నం ఇంతకాలం అయింది, నీ కథ ఎవరితోనూ చెప్పవు, యేసయ్య కథ ఎవరితోనూ చెప్పవు. సువార్త పనులు నిలకడలేని మనుషులు ఎవరో 2-3 సేవల్లో ఉంటారు కదా, బ్రదర్స్ వాళ్ళు చేసుకుంటారులే, మరి నువ్వు ఎందుకున్నట్టు మందిరంలో సంఘములో నీకేం పని? మరి ఇప్పుడు కొందరం బొమ్మలాగొచ్చి అప్పుడప్పుడు వాక్యాలు వినేసి వెళ్ళిపోవడమేనా క్రైస్తవ్యం? అంటే ప్రేక్షక పాత్ర వహిస్తావా, లేక సేవలో పాలి పంపులు పొందుతావా? సువార్త పనిలో నిలకడ. మా కనకాపిల్లో ముసలాయన ఉంటాడు, వింటున్నారా లేదా? ఆకలి అవుతుందా? అబద్ధాలు చెప్పకండి, ముగించేస్తానండి, చివరి మాట వినండి. అమ్మ వింటున్నారా? ఆయన రక్షించబడిన నాటి నుంచి, ఏమండి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన దగ్గర నుంచి అతను ఏం ప్రాక్టీస్ పెట్టుకున్నాడు అంటే, పెద్ద ఆఫీసర్ జిల్లాధికారిగా రిటైర్ అయినాడు ఆయన. అంకుల్ డ్యూటీ ఏంటనంటే ప్రతి రోజు 5 గంటల రోడ్డు మీదకి వచ్చేసి కరపత్రాలు ఇచ్చి దేవుని గురించి మాట్లాడే అలవాటు ఉందట. వాళ్ళ అబ్బాయి మా దగ్గర శ్రీకాకుళం మా చర్చిలో ఉంటాడు, జాన్సన్ అని ఒక సహోదరుడు. ఆయన కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు అయిపోతే చాలు అన్న చర్చిలో 2 బ్రదర్స్ వేసుకొని ఆ కాలేజీ ముందుకు వెళ్తాను, హాస్పిటల్ ముందుకు వెళ్తాను, ఆ రోడ్డు మీదకి వెళ్తాము, ఈరోజు ఇక్కడ ఎక్కువ మంది మనుషులు ఉంటారని వెళ్ళిపోతాడు. జాన్సన్, ఏంటి నీకు ఇంత క్రేజీ పిచ్చి ఏంటనంటే, డాడీ దగ్గర నేర్చుకున్నానన్నా. చిన్నప్పటి నుంచి డాడీ 5 గంటల తర్వాత ఇంట్లో ఉండడు, 7 గంటలకు వచ్చి స్నానం చేసి ఫ్యామిలీ ప్రేయర్ కూర్చునే లోపుగా ఆ రోజు చేయాల్సి సువార్త పని చేసేసుకుని వచ్చేస్తాడు. డాడీ దగ్గర అది నేర్చుకున్నానన్న. సువార్త చెప్పకుండా సాయంత్రం ఫ్యామిలీ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు నమ్ముకుని ఎంతకాలం అయిందా? నీ కథ ఎవరికైనా వినిపించావా? యేసయ్య కథ ఎవరితో నేను చెప్పావా? మరి సువార్త పనిలో నిలకడగాలేని నీవు ప్రభునందు స్థిరుడు ఎట్లవుతావు? ప్రభునందు స్థిరురాలు ఎట్లవుతావు? నా అపేక్ష అయిన నా సహోదరులారా, నా ఆనందమైన నా సహోదరులారా, నా కిరీటమైన నా సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, నా ప్రియులారా, మీరు ప్రభునందు స్థిరులై ఉండండి. విశ్వాసమందు నిలకడ లేకపోతే అవ్వదు ప్రభునందు స్థిరత్వం. దేవుని చిత్తము చేయడంలో నిలకడ లేకపోతే అవ్వదు ప్రభునందు స్థిరత్వం. ఐకమత్యములో నిలకడ లేకపోతే అవ్వదు ప్రభునందు స్థిరత్వం. దేవుని కార్యాలయంలో నిలకడ లేకపోతే అవ్వదు ప్రభునందు స్థిరత్వం. సువార్త పనిలో నిలకడ లేకపోతే అవ్వదు ప్రభునందు స్థిరత్వం. ప్రభు కోరుతున్నాడు, ఇట్లు ప్రభునందు మీరు స్థిరులై ఉండండి. నేను 2 మాటలు చెప్పా. మీరు ఇప్పటికే స్థిరులుగా ఉన్నామని అనిపిస్తే స్తుతించి భోజనానికి పొండి. స్థిరత్వం లేకుండా, అస్థిరులు కానీ నిలకడ లేకుండా, ఏమండి ఎగసకాలు చేసుకుంటా, పకపకలు నవ్వుకుంటా ఏదో భక్తి చేస్తున్నా, స్థిరత్వం లేదు, దేవుడు ఆశించిన స్థిరత్వమే నా భక్తిలో కనబడలేదు అని అనిపిస్తే సంతాపడి, ప్రభువా
నువ్వు నన్ను స్థిరపరచవా. మంచి వాగ్దానం చెప్పి ముగిస్తాను. చూడక్కర్లేదు బైబిలు. 2 తెస్సలోనిక 3:3 ఉంటుంది, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడుతాడు. ఆయన స్థిరపరుస్తాడు. ఆయనకు అందుబాటులోనికి రా, ఆయనకు లొంగిపో, సిలువ చెంతకరా, సిలువలో ఆయన చేసిన కార్యాన్ని చూడు. ఆయన నీ ఎడల చూపిన ప్రేమకు ప్రతిస్పందనగా తిరిగి ప్రేమించి లొంగిపో. ఆయన నిన్ను స్థిరపరుస్తా. అన్నిట్లో స్థిరత్వం వచ్చేస్తుంది. ఆయనలో స్థిరులమైతే అన్నిట్లో స్థిరులమైపోతాం. అలాంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే వెసులుబాటు ఉన్న వాళ్ళు మోకరించండి. కుర్చీలు ఉన్న వాళ్ళు దిగాలనుకుంటే దిగండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, విశ్వాసమందు నిలకడ రావడంలా, అందుకే విశ్వాసంతో జీవించలేకపోతున్నా, విశ్వాసంతో నడవలేకపోతున్నా, విశ్వాసంతో పోరాటం చేయలేకపోతున్నా. ప్రభా, నీ చిత్తం చేయడంలో నాకు నిలకడ రాలేదు. బయలుపరచబడిన నీ చిత్తమే నేను చేయలేదు. ఇంకా వ్యక్తిగత చిత్తం ఏం చేస్తాను, మర్మయుక్తమైన చిత్తం ఏమి నేర్చుకొని చేస్తాను. ప్రభువా, నన్ను కనికరించవా. ఐకమత్యములో స్థిరత్వం లేదు నాయన. ఐకమత్యములో స్థిరత్వం కొరకు ఆరాటం కనబడడం లేదు. నా మాటలు, నా యొక్క ఆచరణ, నా అడుగులు అవి ఐకమత్యం కొరకు దారి తీయటం లేదు. విభేదాలకు అవి దారి తీస్తున్నాయి, పరపక్షాలకు దారి తీస్తున్నాయి. ప్రభువా, కనికరించవా. సమ్మతను చూపడం నాకు నేర్పించు. నా స్థితిని ఒప్పుకోవడం నాకు బాగా నేర్పించు. దేవ, ఎక్కువ వినడం నాకు నేర్పించు. ఓ ప్రభువా, నా వ్యక్తిగత జీవితంలో నేను ఎక్కువ పని చేయడం నాకు నేర్పించు నాయన అని ఐకమత్యం కొరకు ఆరాటం ఉండే వాళ్ళ ప్రార్థన చేసుకోవాలి. దేవుని కార్యాలు చేయటం మీద నిలకడ దయచేయవా. ప్రభా, చివరగా నీకు మొరపెట్టుకుంటున్నా, నీ సువార్త పనులు అసలు నిలకడే లేదు, అసలు తొలడిగా వేయలేదు నాయన సువార్త పని చేయడానికి. కనికరించు ప్రభా, కనికరించండి. నా కథ చెప్పలేకపోతున్నాను, నీ కథ ఎవరికీ చెప్పలేకపోతున్నాను. కనికరించని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. సమయాలను ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. ఎవరు మనసు పరధ్యానంలోకి వెళ్ళనివ్వకండి. ఈ 5 సంగతుల్లో నిలకడ గలవారే ప్రభు నందు స్థిరులు. మనకు నిలకడ లేకపోతే దూషించడానికో తోలనాడడానికో ప్రభు ఈ వచనాలు మనతో చెప్పడం లేదు, కానీ మన బాగు చేయడానికి మనతో మాట్లాడుతున్నాడని గుర్తించి పశ్చాత్తాపంతో ఆయన తట్టు తిరుగుదాం. ఆయన కనికరించి ఆయన మనల్ని స్థిరులుగా చేస్తాడు. 2 తెస్సలోనిక 3:3 వాగ్దానం మనకు ఉంది. ఆయనే స్థిరపరుస్తాడు. ఆయనలో స్థిరపడదాం. ప్రార్థన చేసుకుందాం.